ఈ 31 సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా దేవుడు మరొకసారి అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో మనం ఒక వాక్యాన్ని చదువుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. దైవజనులు మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈరోజు కొంత ఆలస్యం అవుతుంది. మరి ప్రత్యేకత ఉండాలి అంటే ఏంటి ప్రత్యేకత? బయట వాళ్ళు ఒక ఈవెంట్ చేసుకుంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే 4 ప్రోగ్రాంలు ఎక్కువ పెట్టుకుంటారు కదండి. బర్త్డే ఘనంగా చేసుకోవాలనుకుంటే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే బర్త్డేలో పప్పెట్ షో పెడితే ఎలా ఉంటుంది, బర్త్డేలో మిమిక్రీ పెడితే ఎలా ఉంటుంది, క్యారికేచర్ ఆర్టిస్ట్ని తెచ్చి పెడితే ఎలా ఉంటుంది, టాకింగ్ డాల్ షో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని అందరినీ ఎంటర్టైన్ ఎంత ఘనంగా చేయాలనుకుంటే అన్ని ఎక్కువ ప్రోగ్రాములు పెట్టాలి కదండి. హైదరాబాద్లో ఇంకొక రకాలమైనటువంటి కల్చర్ కూడా ఉంది. ఒక డిస్కో ఒక ప్లాట్ఫామ్ లాంటివి తయారు చేస్తారు. ఇంకా అక్కడ ఎగురుతూ ఉంటే మ్యూజిక్ వస్తూ ఉంటే అక్కడ ఎగురుతూ ఉండాలి అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఘనంగా చేయాలి అంటే ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతను లోకపరమైన విధానంలో సాధించాలని చాలాసార్లు మన వేడుకలలో, మన సెక్యులర్ వేడుకలలో, లౌకిక పరమైన వేడుకలలో మనం తలస్తూ ఉంటాం. మరి 31 సంవత్సరాల బర్త్డే అంటే దైవిక పరమైనటువంటి ప్రత్యేకత ఏముండాలి అంటే ప్రభు పాద సన్నిధిలో ఇంకొక గంట ఎక్కువసేపు కూర్చుంటే అదే ప్రత్యేకత. అయితే మీకు ఈ మాట కొంచెం చేదుగా వినిపిస్తూ ఉండొచ్చు, కొంచెం అంత ఇంపుగా వినిపిస్తూ ఉండకపోవచ్చు. అయితే మీరు వాక్యం అంతా అయిపోయిన తర్వాత మాత్రము లేదండి అయ్యగారు మీరు చెప్పింది రైట్ అని అంటారని నేను అనుకుంటున్నాను. అయితే అది నా మీద నాకున్న నమ్మకం కాదు, దేవుని వాక్యం మీద నాకున్న నమ్మకం. దేవుని వాక్యము ఎలాంటిదంటే అది మధురమైనది, జుంటి తేనె ధారల కంటే మధురమైనది అనేది దేవుని యొక్క వాక్యం. అందుకనే వాక్యముని మనము జుర్రుకుంటున్న కొద్దీ అందులో ఉన్నటువంటి సారమంతా మనకు వెళ్తూ ఉంటుంది. మీరు కుక్క ఎముకను తినేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? అది ఎంత ఇష్టంగా అందులో అక్కడ మనకి ఎముకే కనపడతా ఉంటుంది, కానీ దానికి అందులో ఏం సారం దొరుకుతుందో కానీ అది అటు నుంచి కొరికి ఇటు నుంచి కొరుకుతుంటే ఏం రుచి వస్తుందమ్మా నీకు అని అనుకుంటాం. అయితే మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళల్లో గమనించారా? ఇప్పుడు ఎండాకాలం మీకు అర్థం అవుతుంది. నిన్న అదిరిపోయింది ఎండ కదా, నిన్న అదిరిపోయింది మీ అందరికి కూడా. అందుకే ఇప్పుడు కొంచెం అమ్మో ఈరోజు ఎక్కువసేపు అవుతుందా అనే భయం మీకు ఉండొచ్చు. నాకైతే తెచ్చి ఇక్కడ ఫ్యాన్ ఇక్కడ పెట్టారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎంతసేపు అన్నా హ్యాపీగా చెమట రాకుండా నించుంటానని నాకు ధైర్యం వచ్చింది. మీ సంగతి అయితే నాకు అర్థం కావట్లేదు. అయినా సరే దేవుడు మీరు వాక్యం వినేటప్పుడు వాక్యం మీద ధ్యాస ఉండేటట్టు చేస్తాడని నేను అనుకుంటున్నాను. పెళ్ళికి ఒకసారి వెళ్ళాను నేను, టైం 3 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం పిచ్చి ఎండ. అయితే పెళ్ళికి ఎన్ని లోన్లు పెళ్లి భోజనాలు చేయకుండా వస్తారా చెప్పండి? అది చాలా సెంటిమెంట్లు ఉంటాయి. అంటే నిజంగా మనకి ఇంట్లో లేక కాదు, బయట హోటల్లో తినలేక కాదు, కానీ మనం తినకుండా వెళ్ళామంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఏదో ఒకసారి తెలిసినప్పుడు. కాబట్టి చచ్చినట్టు తినాలి. ఇప్పుడు తినేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ సీట్ వెనకాల ఒక్క చైర్ వెనకాల చాలామంది, ఒక 10 మంది నించుంటున్నారు. అంటే అంత కాంపిటీషన్ ఉంది, టేబుల్ తక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ ఉంటా ఉంటారు. అయినా సరే ఉస్సు బుస్సు అనుకుంటా ఆ చెమట్లు కక్కుకుంటూ అన్నం ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని కూర వేసుకొని మళ్ళీ కూర అయిపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళి, అన్నం అయిపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళి, చెమట్లు కారిపోతూ ఉంటాయి, ఎండ దెబ్బ తగులుతూ ఉంటుంది. అయినా అన్నం మాత్రం వదలకుండా తింటాం. ఎందుకంటే అన్నం తింటే మనకి ఇష్టం కాబట్టి. ఆకలి అవుతుంది, అన్నం తినాలి, అన్నం తినడం అంటే మనకి ఇష్టం కాబట్టి, పెళ్లి విందు మరీ వెరైటీగా ఉంటుంది కాబట్టి, మంచి మంచి వంటలు బాగుంటాయి కాబట్టి, పెళ్లిల్లో చేసేటటువంటి ఆ బగారా రైస్ కానీ ఆ కూరలు కానీ చాలా రుచిగా ఉంటాయి కాబట్టి, మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా ఆ టేస్ట్ రాదు కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా తింటాం. పైన ఎండ కొడతానే ఉంటుంది, చెమట్లు కారుతానే ఉంటాయి, దాహానికి నీళ్లు దొరకవు, అయినా సరే కీలో నిలబడైనా కంగారుగా తింటాం. అవునా కాదండి? తింటాం కదా. మరి దేవుని వాక్యం కూడా తినడం మొదలుపెట్టినప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఒకవైపు వేడిగా ఉంటుంది, చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, ఒకవైపు ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ ఇందులో ఏదో మాధుర్యం ఉంది, ఇందులో ఏదో రుచి ఉంది కాబట్టి దీన్ని మాత్రము అయిపోయేదాకా వదిలిపెట్టకుండా తింటూ ఉంటాము. ఆ అనుభవం మీ అందరికీ ఉందని నాకు అర్థమైపోయింది. అందుకనే మీ అందరిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 31 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఇంకా ఏం అవసరం అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు పొద్దున లెగ్గానే మీ మాటలు స్పష్టంగా వస్తాయా, తడబడతాయా? పొద్దున నిద్రలో ఉండగానే మీకు ఫోన్ వచ్చింది,
ఫోన్ లేపి మాట్లాడుతుంటే అవతల మీరు చెప్పకపోయినా అయ్యో నిద్రలో లేపేసినట్టున్నానండి అంటారు. ఎందుకన్నారు వాళ్ళు? పడుకొని లేచేటప్పటికి మన గొంతు ఏమవుద్దంటే కొంచెం మూసుకుపోతుంది. కొద్దిసేపు మాట్లాడితే మళ్ళీ వోకల్ కార్డ్స్ పూర్తిగా తెరుచుకుంటాయి. ఈ మూసుకుపోయినప్పుడు గొంతు లావుగా వస్తుంది. మామూలప్పుడు హలో అంటాము, నిద్రపోయినప్పుడు హలో అంటాం కదండి. సో ఈ లావు గొంతు అయిపోతే అవతల వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు నిద్రలో ఉన్నారు, అనవసరంగా లేపేశామని. ఈ హలో అనే గొంతు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే బ్రష్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరో శామ్యుయల్ గారో ఇమాన్యుయల్ గారో మన ఇంటికి వచ్చినప్పుడు ప్రైజ్ లాడండి అన్నప్పుడు మళ్ళీ ప్రైజ్ లాడండి అని మారిపోద్ది. ఏమైంది అంటే దీనికి మళ్ళీ న్యాచురల్ స్థితికి రావడానికి కొంత టైం పడుతుంది కదండి. అంటే మన జీవితంలో చాలా అంశాలు ఎప్పటికప్పుడు రివైవ్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉండాలండి? రివైవ్ అవుతూ ఉండాలంటే పునరుద్ధరించబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు తిరిగి నూతన పరచబడుతూ ఉండాలి. ఈరోజు మన అంశం ఏంటంటే ఉజ్జీవం. ఏంటి చెప్పండి? ఉజ్జీవం. ఉజ్జీవం ఎవరికి కావాలి, ఎలా కావాలి, అసలు ఉజ్జీవం అంటే ఏంటి అనే అంశాలను మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము నాతో పాటు తీయండి. ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 45:27 వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. చాలండి. మనము లాస్ట్ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం. వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఇంగ్లీష్లో ఈ మాట ఏమని వ్రాయబడిందంటే ద లైఫ్ ఆఫ్ జేకబ్ వాజ్ రివైవ్డ్ అని రాయబడి ఉంది. రివైవ్ అనే పదాన్ని వాడటం జరిగింది. రివైవల్, ఇంకొకటి ప్రాణము అంటే లైఫ్, జీవము, ప్రాణము తెప్పరిల్లడం, దీన్నే ఉజ్జీవం అంటారు. తెప్పరిల్లడాన్నే మనము ఇంకొక మాటలో చెప్పాలంటే ఉజ్జీవము అంటారు. ఇప్పుడు నిన్నంతా ఇక్కడ ఉక్కబోస్తూ ఉంది, బాగా చెమటలు పోస్తూ ఉన్నాయి. అయినా సరే యవ్వనస్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నాకంటే స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖాల్లో నాకు అలసట కనిపించడంలే. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళంతా స్ట్రాంగ్గా వింటున్నారు కాబట్టి నాకు కూడా చెప్పబుద్ధి అయింది. ఇంత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట నన్ను కిందకి తీసుకెళ్లారు పాస్టర్ గారు. కిందకి తీసుకెళ్తే కింద ఏముంది చెప్పండి? ఏసీ ఉంది కదా. ఏసీలో చక్కగా ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి, అన్న మీరు ఇక్కడికి వచ్చేసేపు రెస్ట్ తీసుకోండి, ఇక్కడే భోజనం చేద్దురు అని చెప్పేసి చల్లటి నీళ్లు తెచ్చిచ్చారు. కొద్దిసేపు చల్లటి మజ్జిగ తెచ్చిచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉక్కపోసి ఉస్సుబుస్సు అనుకుంటా ఉన్నటువంటి నాకు, చెమటలు కారిపోతున్నటువంటి నాకు, ఆయాసం వచ్చి నీరసం అయిపోయి కళ్ళు లోపలికి పోయినటువంటి నాకు, నేను కిందకి వెళ్ళి ఏసీలో ఒక గంట కూర్చోగానే నాకేమనిపించిందంటే అమ్మయ్య అనిపించింది. ఏమనిపించిందండి? అమ్మయ్య అనిపించింది. మీరు ఎప్పుడైనా ఎండలో బాగా అలిసిపోయి ఎండ దెబ్బ తగిలినటువంటి అనుభవం కలిగి, అంటే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా గదిలో ఏసీ గదిలో చక్కగా కూర్చోబెట్టి చల్లటి మజ్జిగ కానీ చల్లటి మంచినీళ్ళు కానీ తెప్పిస్తే, లేదంటే మీకు ఇష్టమైన థమ్సప్ కోకా కోలాలో ఇచ్చారనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ప్రాణం తెప్పరిల్లినట్టు అనిపిస్తుంది కదా. ఇంకొకసారి మనం చెప్పాలంటే ఏం చెప్తామంటే, అబ్బా వాళ్ళ ఇంటికి ఆ రోజు ఎండ వేడికి పోతే చక్కగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చల్లటి మజ్జిగ కల్పించారు, నాకు ప్రాణం లేసి వచ్చినట్టు అయింది అంటారు. ప్రాణము లేసి వచ్చిన, అప్పటి వరకు ప్రాణం ఎక్కడుంది? మరి అప్పటి వరకు ఎక్కడుంది? పడుకుంది కదండి. అప్పటి వరకు లేచి రాలేదు. అప్పటి వరకు ముడుచుకుపోయి చచ్చిపోతా అన్నట్టుగా ఉంది ఈ ప్రాణం. ప్రాణం కృంగిపోయింది. ఈ కుంగిపోయినటువంటి ప్రాణము దానికి సేద తీరేటటువంటి కొన్ని పరికరాలను, కొన్ని వస్తువులను ఇవ్వగానే, కొన్ని అంశాలను దానికి ఇవ్వగానే ఈ ప్రాణం ఏమవుద్దంటే లెగిసి వస్తుంది, తెప్పరిల్లుతుంది. దీన్నే ఉజ్జీవము అంటారు. ఉజ్జీవం అంటే ఏంటంటే ఉత్ ప్లస్ జీవము. ఉత్ అంటే లెగటం, ఉత్ అంటే ఏంటండి? లెగటం. అందుకనే ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు మరి ఉత్కృష్ట వాయువులు అంటారు కదా. అంటే ఉన్నతం అంటే పైకి, నోబుల్ గ్యాసెస్ని ఉత్కృష్ట వాయువులు అంటారు కదా.
అయితే ఇట్లాగే ఉత్కృష్ట, ఉన్నత, ఉత్తుతో పదమై మాట్లాడుతున్నాయంటే ఉత్ అంటే పైకి లెగటం. ఏంటి పైకి లేచేది? జీవం. జీవం అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం పైకి లేవడమే ఉజ్జీవం. ఉత్ ప్లస్ జీవం ఉజ్జీవం. అయితే పైకి లెగాల్సిన అవసరత దేనికి ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పైకి లెగాల్సిన అవసరత దేనికి ఉంటుంది? ఇప్పుడు సిస్టర్ లెగండి లెగండి నిద్రపోకండి అన్నాను అనుకోండి, నేను ఒక సిస్టర్ వైపు చూసి, అప్పుడు దాని అర్థం ఏంటండి? ఏ బాబు లే అంటే అర్థం ఏంటి? ఆ బాబు లెగిచి లేడు, ఆ బాబు కూర్చొని ఉన్నాడు, లేదంటే నిద్రపోతా ఉన్నాడు. ఆ సిస్టర్ నిద్రపోతా ఉందని అర్థం. నిద్రపోయే వాళ్ళనే కదా నిద్రపోకండి అంటాం, పడుకున్న వాళ్ళనే కదా లేవండి అంటాం, అవునా కాదండి? మరి ఉజ్జీవం ఎవరికి కావాలి? జీవం లేని వాళ్ళకే ఉజ్జీవం కావాలి, జీవం పోయిన వాళ్ళకి ఉజ్జీవం కావాలి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీకు ఉజ్జీవం కావాలా వద్దా? అదేంటి మీకు జీవం లేదా? మీకు జీవం లేదా? మీరు నిర్జీవులా? అరే జీవం ఉంటే ఉజ్జీవం ఎందుకండి? ఇంకా మీకు జీవం ఉంది అంటున్నారు, ఉజ్జీవం కావాలంటున్నారు. పోనీ నిర్జీవులా అంటే కాదండి మాకు జీవం ఉంది అంటున్నారు. ఇదెక్కడి గొడవ? అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్తే మనకి ఎట్లా చెప్పండి? ఉజ్జీవం ఎవరికి కావాలి? జీవము కోల్పోయిన వాళ్ళకి కావాలి. మనకు ఉజ్జీవం కావాలంటే కావాలి అనుకుంటున్నాం. అంటే మనం జీవం కోల్పోయామని ఒప్పుకుంటున్నామా? అసలు జీవం కోల్పోవటం అంటే ఏంటి? కోల్పోతాం అట్లా జీవం అంటే? జీవం కోల్పోవటం అంటే చచ్చిపోయినట్టేనా? మీరు ఎప్పుడైనా నవ్వుతూ వచ్చినటువంటి ఒక ఆయన దగ్గరికి, పాల్ ప్రశాంత్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అని చెప్పేసి ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ పాల్ ప్రశాంత్ గారు ప్రైజ్ లార్డ్ అండి అని, ఎలా ఉన్నారు, ప్రయాణం ఎలా జరిగిందని ముఖం నిండా నవ్వుతో వచ్చి నన్ను పలకరించాడు అనుకుందాం. నేను అవన్నీ పట్టించుకుని ఏమయ్యా బుద్ధుందా నీకు అన్నాను అనుకోండి, ఇంతకుముందు నవ్వు ఉంటుందా ఆయన ముఖంలో? నవ్వేమైపోద్ది? మాయమైపోద్ది. ఇప్పుడు ఆయన గురించి నేను చెప్పాలనుకుంటే ముఖంలో జీవకళ పోయిందంటాం. ఏం కళ పోయింది? జీవకళ పోయింది. పొద్దున లేచినప్పుడు ఉన్నటువంటి జీవము రాత్రి పడుకునేటప్పటికి మన జీవితంలో ఉండదు. పొద్దున్న లేచేటప్పుడు ఇకిలిచ్చుకుంటా లేచినటువంటి మనము కొద్దిసేపు అయ్యేసరికి ఆ కళ ఎక్కడికి పోద్దో తెలీదు, ఆ సంతోషం ఎట్లా ఆవిరైపోతుందో తెలీదు. మన జీవితంలో మరి నిన్న ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉండవు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు. దీనికి కారణం ఏంటంటే మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మరలా నిద్రించేంత వరకు మనలో ఉన్నటువంటి జీవాన్ని నెమ్మదిగా కోల్పోతూ ఉన్నాం. పొద్దున లెగ్గానే మనసు ఫ్రెష్గా ఉంటుంది, అందుకే మౌన ధ్యానం చేసుకోవాలి అని చెప్తాను. మనసు ఫ్రెష్గా ఉన్నది. ఇక తలంపులు మనలోనికి ప్రారంభమైనప్పుడు, మన జీవితంలో మన తలంపులన్నీ దాడి చేయటం మొదలుపెట్టినప్పుడు ఏమవుద్దంటే ఒక్కసారిగా దే ఆర్ లైక్ హాంటింగ్ డాగ్స్, దే ఆర్ లైక్ హాంటింగ్ హౌండ్స్. అంటే వేట కుక్కలు మన బ్రెయిన్ మీద వేటాడితే ఎలా ఉంటుంది తెలుసా అండి? తలంపులు అలా వేటాడడం మొదలు పెడతాయి. నిద్ర నుంచి లేచినటువంటి కొద్ది నిమిషాలకే తలంపులు అన్నవి పిచ్చి కుక్కలు వెంటబడినట్టుగా మనల్ని వెంటబడతా ఉంటాయి. ఓ నిన్న ఆ అమ్మాయి నన్ను అలా తిట్టింది, నిన్న మా ఆయన నన్ను చీర కొనియమంటే కొనియలేదు, నిన్న అక్కడికి వెళ్దామంటే తీసుకువెళ్ళలేదు, నిన్న వాడు నాకు ఎదురు తిరిగాడు, నిన్న వాళ్ళని ఏదో సహాయం 1000 రూపాయలు అడిగితే వాళ్ళు ఇవ్వకుండా మొహం చాటేశారు. ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తు రాగానే మనలో ఉన్నటువంటి జీవం పోవడం ప్రారంభమవుతుంది. అయితే ఎవరన్నా ఇంజెక్షన్ వేసి లాగేస్తున్నారా మనలో ఉన్నటువంటి జీవాన్ని? ఎవరైనా పెద్ద సూది పెట్టి మనలో ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని తీసేస్తే మనం పాలిపోతున్నామా అంటే కాదు. అయినా సరే మనకు కనిపించనటువంటి కొన్ని అంశాలు మన ముఖంలో కనిపించే మార్పును తీసుకొస్తున్నాయి. మీరు గమనించారో లేదో, మనల్ని కొడితేనే మన ముఖం పాలిపోదండి. ఒకడు మనల్ని చూచి పలకరించకపోయినా మన ముఖం పారిపోద్ది. ఒకరు మనల్ని చూచి వెటకారంగా నవ్వినా మన ముఖం పాలిపోద్ది. ఒకరు మనల్ని చూచి గౌరవప్రదంగా చూడకపోయినా మన ముఖం పాలిపోద్ది. మన జీవం పోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న కారణాలు చాలు, చిన్న మాట చాలు, మన జీవం పోతా ఉంటది. అప్పటి వరకు నవ్వుకున్నటువంటి మన ముఖంలో, మన కళ్ళలో మన యొక్క కాంతులు ఉండకుండా మరి కనుమరుగైపోతూ ఉంటాయి, జీవం కోల్పోతూ ఉంటాం. మీరు
బెలూన్స్ ఊదారు కదండి, బర్త్డే పార్టీకి బెలూన్ డెకరేషన్ చేసుకుంటారు కదా, బెలూన్స్ ఊదినవి కట్టుకున్నారు కదా. ఇప్పుడు బెలూన్ ఊది ఇదంతా డెకరేషన్ చేశాను నేను. డెకరేషన్ చేస్తే మంచిగా ఊది ముడేసినప్పుడు బెలూన్స్ నిగనిగలాడుతూ కనపడతాయి, అవును కదండి. షైనీగా ఇప్పుడు కొత్తగా మెటాలిక్ కలర్స్ వస్తున్నాయి, ఎంత బాగుంటున్నాయో బెలూన్స్, రకరకాల రంగులతోటి. వీటిని కట్టుకుంటే ఇప్పుడు బెలూన్స్ నేను చక్కగా టైట్గా ముడేసి గాలి కొంచెం కూడా పోకుండా నేను కట్టాను. కట్టిన తర్వాత 2 రోజులు వచ్చిన తర్వాత వచ్చి ఆ బెలూన్ను చూస్తాను, అది అలాగే ఉంటుందా? ఎందుకు? ఇదివరకు ఉన్నటువంటి షైనింగ్ దానికి ఉండదు. కొన్ని అయితే గాలి పోతుంది మొత్తం, కొన్ని సైజు తగ్గిపోతాయి, కొన్ని అలాగే ఉన్నట్టు కనిపించినా మెత్తబడిపోతాయి. ప్రత్యేకించి ఎవరైనా వచ్చి ఆ బెలూన్స్కి గాలి తీశారా? ప్రత్యేకించి ఎవరైనా వచ్చి ఆ ముడి లూజ్ చేశారా? ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి సన్న గుండు సూదులు పెట్టి ఆ బెలూన్ను గుచ్చారా? ఇవేవి కాకుండానే బెలూన్లో గాలిపోయింది. ఎట్లా పోయింది? ఎట్లా పోయిందో చెప్పనా? బయట ఉన్న వాతావరణం బెలూన్ మీద దాడి చేస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు మెనీ అన్సీన్ స్మాల్ అండ్ టైనీ పార్టికల్స్. చిన్న కణాలకు ఇది బహిర్గతం అవుతుంది. సో గాలిలో మన కంటికి కనిపించినటువంటి సన్నటి రేణువులు ఈ బెలూన్కి అతుక్కొని బెలూన్ మీద పడి అవి నెమ్మదిగా లోపలికి పెనట్రేట్ అవుతూ ఆ గాలిని మనకు తెలియకుండా మనము ఫీల్ అవ్వనటువంటి అంత నెమ్మది అయినటువంటి పరిమాణంలో ఆ గాలిని లాగేస్తూ ఉంటాయి. ఇంకొకటి, బయట టెంపరేచర్స్కి ఈ బెలూన్ ఏమవుతుందంటే ఇది సంకోచించడం మొదలు పెడుతుంది. రకరకాల ఫ్యాక్టర్స్ దీని మీద పనిచేసి నిన్న ఊదినటువంటి బెలూను నిన్న మనం ఊదినటువంటి షేప్లో అయితే డెఫినెట్గా ఉండదండి. అది ఇప్పుడు నీరసించిపోద్ది, డల్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు మెనీ థింగ్స్ దట్ యాక్చువల్లీ రిమూవ్డ్ ద ఎయిర్ ఇన్ ఇట్. మనము కూడా పోయిన వారం ఉన్నంత సంతోషంగా ఇప్పుడు ఉండుండకపోవచ్చు. రక్షింపబడినప్పుడు ఉన్నంత ఘనంగా, రక్షింపబడినప్పుడు ఉన్నంత ఉజ్జీవంగా, రక్షింపబడిన కొత్తలో ఉన్నంత చక్కని ప్రార్థనాపరమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు మనం కలిగి ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏంటండి అంటే ఎవరైనా వచ్చి మన మీద డైరెక్ట్గా అటాక్ చేశారా? చేసుండొచ్చేమో, కానీ చెయ్యకపోయినా సరే నీరు గారిపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఎందుకు నీరు గారిపోతున్నామండి? ఎందుకు మన జీవము సన్నగిల్లిపోతుంది? ఎందుకు డల్ అయిపోతున్నాము? ఆత్మీయ జీవితంలో ఎందుకు దిగజారిపోతున్నాము? ప్రత్యేకించి పాస్టర్ గారు ఏమైనా తిడుతున్నారా? ప్రత్యేకించి ఎవరైనా ఏదైనా అంటున్నారా? ప్రత్యేకించి ఏది కాకపోయినా సరే మనలో ఉన్నటువంటి జీవము నానాటికి కుదించుకుపోతుంది, కృషించుకుపోతుంది, కృంగిపోతున్నాము. అయితే దీనికి కారణం ఏంటంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఆర్ యాక్చువల్లీ రిమూవింగ్ ద లైఫ్ ఫ్రమ్ అస్. మనలో నుండి జీవాన్ని తీసివేస్తున్నటువంటి అనేక కారకాంశాలకు మనము బహిర్గతమై ఉన్నాము. అవి మనలో ఉన్నటువంటి జీవాన్ని తీసివేస్తున్నాయి. పొద్దున లేచిన దగ్గర నుంచి మనము కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటాము. కొన్నింటిని చూడటం ద్వారా మనలో ఉన్నటువంటి సంతోషం మనకి దూరం అయిపోతుంటుంది. కొన్ని మాటలను వినడం ద్వారా మనలో ఉన్నటువంటి సంతోషం మనకి దూరం అయిపోతుంది. కొన్ని దృశ్యాలను చూడడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మీయత సన్నగిల్లిపోతూ ఉంటుంది. చూడకూడదు అనుకున్నటువంటి వాటిని చూసేస్తూ ఉంటాము, వినకూడదు అనుకున్నటువంటి వాటిని వినేస్తూ ఉంటాము. మనము చెవులైతే ఇట్లా మూసుకొని బయటికి వెళ్ళలేం కదండి. ఈ చెవుల్లో నుంచి అన్ఫిల్టర్డ్ ఐటమ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ప్రాణాన్ని కృంగదీస్తూ ఉంటాయి. అందుకనే మనము రోజు ప్రార్థన చేసుకునేటప్పుడు నైట్ పూట ఏమని ప్రార్థన చేసుకుంటామంటే, ప్రభువా తిరిగి నన్ను నీ ఆత్మచేత నింపు ప్రభువా, నన్ను నీ యొక్క ఆత్మచేత తిరిగి ఉజ్జీవింపచేయి ప్రభువా, నీ పరిశుద్ధాత్మచేత నన్ను నింపు ప్రభువా. ఎందుకంటే నేను చూసినటువంటి పరిస్థితులను బట్టి, నేను నడిచినటువంటి పరిస్థితులను బట్టి, నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, నేను కన్న పరిస్థితులను బట్టి నాలో ఉన్నటువంటి ఆత్మీయతను నేను కోల్పోయాను ప్రభువా. వినకూడని మాటలు వినాల్సి వచ్చింది ప్రభువా, చూడకూడని మాటలు చూడాల్సి వచ్చింది ప్రభువా. కొన్ని తెలిసి కావాలనుకొని చూస్తే కొన్ని వద్దనుకున్నా కనపడ్డాయి ప్రభువా. మొబైల్ ఫోన్ వార్తలు కదా అని చూస్తుంటే నేను వద్దనుకున్నటువంటి కొన్ని పిచ్చి దృశ్యాలు నా కళ్ళ ముందుకు వస్తున్నాయి ప్రభువా. ఓ మంచిది న్యూస్ వింటున్నాను కదా అని ఆడియోలో వింటుంటే నాకు అవసరం కానటువంటి అడ్వర్టైజ్మెంట్లు నన్ను వేరే వాటి కొరకు ప్రొవోక్ చేస్తున్నాయి ప్రభువా. అయితే నేను చూడాలనుకున్నవి చూడలేకపోతున్నాను, చూడకూడదు అనుకున్నవి చూస్తూ ఉన్నాను, వినాలి అనుకుంటున్నటువంటి నీ వాక్యాన్ని వినలేక
వినలేకపోతున్నాను. వినకూడదు అనుకున్నటువంటి ఇహలోక పారాయణాలన్నిటిని కూడా నేను వింటూ ఉన్నాను. వెరసి నా ఉజ్జీవాన్ని నేను కోల్పోయాను, నా జీవాన్ని నేను కోల్పోతున్నాను, తిరిగి నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా అండి? అయ్యా 31 సంవత్సరాలు ఈ సంఘముని నీవు నిలబెట్టావు ప్రభువా. నేను మధ్యలో ఒకానొక సమయంలో ఇందులో యాడ్ చేయబడ్డానికి నీవు నాకు కృప అనుగ్రహించావు నాయన. అయితే ప్రభువా, నేను ఇక్కడ చేర్చబడినప్పుడు కొత్తలో ఉన్నటువంటి ఉజ్జీవం నాలో లేదు ప్రభువా. మునుపటి ప్రేమ నాలో కరువైపోయింది ప్రభువా. మునుపటి ప్రార్థన జీవితం నాకు కరువైపోయింది ప్రభువా. అయ్యా, నేను రక్షింపబడినటువంటి కొత్తలో ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడను, ఎన్ని గంటలు ప్రార్థన చేసేదానను. ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనసు రావడం లేదు ప్రభువా. నాలో ఉజ్జీవం కోల్పోయాను ప్రభువా. దయచేసి నీ ఆత్మచేతను నన్ను నింపు, మళ్ళీ నన్ను నీతో కనెక్ట్ చేసుకో ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి నేను ఒక హోటల్కి వెళ్ళా అనంతపూర్లో. అంటే అక్కడ మీటింగ్స్ ఉంటే వెళ్ళినప్పుడు ఒక మంచి హోటల్లో నేను ఉన్నాను. ఎంట్రీ దగ్గర నాకు ఒక కీ కార్డ్ ఇచ్చారు, నా రూమ్ కీ కార్డ్. కీ కార్డ్ అంటే తెలుసు కదండి, అంటే తాళాలకి బదులు ఒక ఏటీఎం కార్డు లాంటి కార్డు ఇస్తారు. ఆ కార్డ్ని అక్కడ పెట్టగానే తలుపు తెరుచుకుంటుంది. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అయితే నాకు ఇచ్చారు, నేను నా హోటల్ రూమ్కి వెళ్ళాను. ఆ కార్డ్ అక్కడ పెట్టగానే డోర్ ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్ళాను, ఉన్నాను. మళ్ళీ తయారైపోయి ప్రార్థనకని వెళ్ళిపోయి రాత్రిపూట వచ్చాను. పరిచర్య అంతా ముగించుకొని రాత్రిపూట వచ్చి, అది 5వ అంతస్తులో ఉంది నా రూము. 5వ అంతస్తుకు పోయి ఈ కీ కార్డ్ పెడితే డోర్ ఓపెన్ అవ్వట్లేదు కదా అని నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నేను బాగా అలసిపోయి వచ్చాను. 5 ఫ్లోర్స్ ఎక్కాను, అంటే లిఫ్ట్లోనే ఎక్కాను అనుకోండి. అయినప్పటికీ సరే విసిగి ఉన్న ప్రాణానికి 5వ ఫ్లోరా అని అనిపిస్తుంది, కానీ లిఫ్ట్లోనేగా పోయేది అన్న ఐడియా రాదు. అయితే చిరాకు వచ్చి మళ్ళీ లిఫ్ట్లో 5వ ఫ్లోర్ నుంచి కిందకి దిగి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఈ కార్డు పనిచేయట్లేదు, ఏం చేశారేంటి దీన్ని అని అడిగా. అయితే పని చేస్తుంది సార్ అన్నారు. లేదు, ఇప్పుడే నేను పెట్టాను, పని చేయట్లేదు అంటే వాళ్ళు అన్నారు, ఇటీఎండ్ సార్ చెక్ చేస్తా అని నా కార్డు తీసుకొని చెక్ చేసి, సార్ ఇది డిశ్చార్జ్ అయిపోయింది సార్ ఈ కార్డు అన్నారు. అంటే ఏంటి అని అడిగితే, సార్ మీరు ఈ కార్డ్ని మీరు మీ మొబైల్ ఫోన్కి టచ్ చేసి ఉండొచ్చు, లేదంటే ఒక బ్యాటరీ లాంటి దానికి ఒక డివైస్కి టచ్ చేసి ఉండొచ్చు. అది అలా టచ్ అయినప్పుడు డిశ్చార్జ్ అయిపోద్ది. ఇప్పుడు మీరేం కంగారు పడొద్దు సార్, ఆ కార్డ్ని నేను మళ్ళా రీఛార్జ్ చేసి పవర్తో నింపి నేను మీకు ఇస్తానని చెప్పేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ లాంటి చిన్న డివైస్ ఉంటే దాని మీద పెట్టి కంప్యూటర్లో ఏదో నొక్కి ఇచ్చారు. ఇదిగోండి సార్, ఇప్పుడు మీ కార్డ్ పనిచేస్తుందని ఇచ్చారు. ఈ కార్డ్ని అట్లనే తీసుకెళ్ళి నా డోర్ దగ్గర పెట్టగానే తలుపు తెరుచుకుంది. అరే అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ కార్డుకి మొబైల్ ఫోన్ని ఆనిస్తే కార్డు డిశ్చార్జ్ అయిపోతుంది. నా పర్సులో ఎప్పుడు ఈ కార్డు పెట్టుకుంటాను, ఇదే జేబులో మొబైల్ ఫోన్ కూడా పెట్టుకుంటాను. ఆటోమేటిక్గా తాకినప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది. ఈసారి నుంచి దీనికి తాకకుండా ఉండాలని నేర్చుకున్నాం. అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్న అంశం ఏంటంటే, సో మనం కూడా ఈ లోకంలో కొన్నిటికి టచ్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి ఛార్జింగ్ని కోల్పోతున్నాం. ఛార్జింగ్ అంటే ఏంటండి? దేవుని ఆత్మీయత, దేవుని శక్తిని మనం కోల్పోతున్నాం. ఈ లోకానికి కనెక్ట్ అయినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఛార్జింగ్ అయినటువంటి ఛార్జింగ్ అమౌంట్ను మనం కోల్పోతున్నాం. మన మొబైల్ ఫోన్లో కూడా ఎక్కువ గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుద్దండి, ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుద్ది, ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది. ఇట్లాగే మన జీవితంలో కూడా మనం పోయి చూడరానివేవో చూసేస్తున్నాము. ఈ లోకంలో అనేక అంశాలకు బహిర్గతం అవుతున్నాము. మన యొక్క ఛార్జింగ్ని కోల్పోతున్నాము. మళ్ళీ మన ఛార్జింగ్ ఎక్కాలి అంటే, మన కార్డు పనిచేయాలంటే తిరిగి ఎక్కడైతే పవర్ సోర్స్ ఉందో, ఎక్కడైతే ఆ శక్తి వనరు ఉందో దానికి కాంటాక్ట్ అవ్వాలి, దానికి మరలా తగలాలి, దానికి అంటుకోవాలి, దాని దగ్గర నుంచి సంధానమై పవర్ని తీసుకోవాలి. అప్పుడు ఇది తిరిగి నింపబడుతుంది. ఇప్పుడు 31 సంవత్సరాల తర్వాత దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి పిలుపేంటి తెలుసా? రీకనెక్ట్ అగైన్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి చేత నీవు తిరిగి సంధానము చేయబడు. దేవుని యొక్క శక్తికి తిరిగి నీవు ఐక్యపరచబడాలి, దేవునితోటి నీవు కలపబడాలి. అప్పుడు నీవు తిరిగి ఉజ్జీవింపబడతా ఉంటావు. ఇప్పుడు కట్టెల పొయ్యి వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. కానీ చిన్నప్పుడంతా మనం కట్టెల పొయ్యి నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ కట్టెల పొయ్యిలో కట్టెలు తెచ్చి అంటిస్తాము. అంటించిన కొద్దిసేపటికి కట్టెలు కాస్త, మండుతున్న కట్టెలు కాస్త ఏమవుతాయండి, నిప్పులు అవుతాయి. ఈ నిప్పులు కొద్దిసేపటికి ఏమవుద్దంటే, నిప్పుల మీద ఏం పేరుకుంటుంది? ఇప్పుడు మళ్ళీ పొయ్యి మంట బాగా లేపాలి అంటే, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, సిమ్లో పెట్టరా అమ్మా అంటారు స్టైల్గా కదా, లేదంటే కొంచెం హైలో పెట్టరా అమ్మ తొందరగా ఉడకాలి అంటారు. అయితే ఆ రోజుల్లో ఈ సిమ్ లేదు, హై లేదు కదా.
ఏంటి? కట్టెలు పొయ్యి. దీనికి ఒకటే మంత్రం, మంట తగ్గాలంటే ఏంటి? కట్టెలు బయటికి లాగాలి. మంట పెరగాలంటే ఏంటి? కట్టె లోపలికి పెట్టి ఏం చేయాలి? ఊదురుగొట్టం ఉందా? ఊదురుగొట్టంతో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఉండాలి. ఊదితే ఏమవుద్దంటే అది మళ్ళీ మండటం మొదలవుతుంది. ఇట్ గెట్స్ ఫ్లేడ్ అప్, మళ్ళీ కిండిల్ అవుతుంది. ఊదినప్పుడు ఏం జరుగుతుంది? బేసికల్గా దాని మీద ఉన్నటువంటి బూడిదను పక్కకు తప్పిస్తున్నాం. బూడిదే నిప్పు మండకుండా ఆపేస్తుంది. చూడండి, మండినటువంటి కర్రే బూడిదగా మారి ఆ కర్ర మండకుండా ఆపుతుంది. మనం కూడా మన జీవితంలోని కొన్ని అంశాలే మనం ఆరిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మరలా తిరిగి వెలగాలి అంటే, మరలా తిరిగి జ్వలించాలి అంటే ఏమవ్వాలి అంటే మళ్ళీ రీఇగ్నిషన్ కావాలి. బండి కొనుక్కున్న వాళ్ళకి తెలుస్తుంది. బండి కొనుక్కున్నాము, కొనుక్కొని స్టార్ట్ చేసి నడిపాం. ఒకసారి స్టార్ట్ చేస్తే ఇక జీవితాంతం బండి నడుస్తూనే ఉంటుందండి. మళ్ళీ రేపు బయటికి వెళ్ళాలంటే, రేపు సారపాకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనకు తెలిసింది ఏంటంటే కిక్ కొడితే స్టార్ట్ చేస్తున్నాం. కానీ లోపల ఏమవుతుందండి? లోపల ఏమవుతుంది చెప్పండి? లోపల స్పార్క్ ఇగ్నిషన్ జరుగుతుంది. ఏమవుద్దంటే మనం కొట్టే కిక్ ద్వారా కానీ, మనం బ్యాటరీ ఇవ్వడం ద్వారా కానీ ఒక చిన్న నిప్పు రవ్వ జనరేట్ అవుతుంది. ఈ నిప్పు రవ్వతోటి ఇంధనం మండటం స్టార్ట్ అవుతుంది. ఇంధనం మండినప్పుడు అందులో నుండి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అది బండిని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు లోపల నిప్పు రవ్వ మరలా రాజేస్తేనే మన బండి ముందుకెళ్తుంది. ఎప్పుడో వెలిగించుకున్నాను కదా చాలా సంవత్సరాల క్రితం అని అనుకుంటే కుదరదు. నేను రక్షింపబడినప్పుడు ఇగ్నెట్ అయ్యాను కదా, ఇంకేముంది నడుస్తూనే ఉంది నా బండి అనుకుంటే నడవట్లేదు. నువ్వు ఆగిపోయావు, ఎప్పుడో ఆగిపోయింది. మళ్ళీ కిక్కు కొట్టాలి, మళ్ళీ రీఇగ్నైట్ అవ్వాలి, మరలా తిరిగి జ్వలనం కావాలి. ఈ జ్వలన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బండి నడవడానికి బండి తనంతట తానే జ్వలనాన్ని కలిగించుకోలేదు, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఒకటి పనిచేయాలి, బహిర్గత కారకాంశం ఒకటి పనిచేయాలి. ఏంటంటే దాన్ని నడిపేటటువంటి వ్యక్తి దాన్ని రాజేయగలగాలి, అప్పుడే ఆ బండి ముందుకు వెళ్తుంది. సో మన బండిని నడిపే వ్యక్తి ఎవరో తెలుసా అండి? మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన మనలో తిరిగి అగ్నిని రాజేసినప్పుడు మనం ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉంటాము. ఇదే తిరిగి ఉజ్జీవింపబడినటువంటి స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాము. యాకోబు జీవితంలో ఏమైందంటేనండి, యాకోబు తనకి బాగా ఇష్టమైన కుమారుడు యోసేపు. ఈరోజు పొద్దున ఆరాధన మెసేజ్లో కూడా యాకోబు గురించే విన్నాము. యాదృచ్ఛికమో దేవుని చిత్తమో, మరి దేవుని చిత్తమే మళ్ళీ యాకోబు టాపికే వచ్చింది కదా. ఈ యాకోబు మామూలుడు కాదు. ఎవరు వాక్యం చెప్పినా యాకోబు గురించి లేకుండా ప్రస్తావన రావట్లేదు ఈ మధ్యలో. అయితే యాకోబు బాగా ప్రేమించిన కొడుకు యోసేపు. చిన్నప్పటి నుంచి అల్లారు బుద్ధిగా పెంచుకొని అందరూ మామూలు డ్రెస్సులు వేసుకుంటే ఈయనకి మాత్రం ఫ్యాషన్గా ఉండే జూడియో బట్టలన్నీ వేస్తున్నాడు వాళ్ళ నాన్న. సరే ఇవన్నీ వేస్తా ఉంటే ఇదేంద్ర బాగుంది, దీనికి 2 పీలికలు ఉన్నాయి, అందరికీ 2 పీలికలు ఉంటే నా కొడుకు వేసుకునే ప్యాంటుకి 5 పీలికలు ఉండాలి. సో అందరిది మామూలుగా ఉంటే నా కొడుకు వేసుకునే ప్యాంటు అక్కడక్కడ చినిగిపోయి ఉండాలి. సో ఈ విధంగా వాళ్ళ నాన్న ఎక్స్ట్రా కేర్ తీసుకొని మంచి మంచి బట్టలు కొనిచ్చి మంచి డ్రెస్ కుట్టించి వేస్తూ ఉన్నాడు. వేస్తే ఇది చూసి మిగతా వాళ్ళందరూ అనుకున్నారు, మా అమ్మ మాకెప్పుడు కూడా మా ఖాతా కొట్టు దగ్గర బట్టలు తీసి కుట్టించి షర్టు ప్యాంటు కుట్టిస్తుంది, వీడేమో స్టైల్గా మరి అక్కడ హైదరాబాద్లో బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నాడని కుళ్ళు పుట్టింది. కుళ్ళు పుట్టిన వాళ్ళు కుళ్ళు పుట్టినట్లు ఉండక ఒకరోజు స్కెచ్ చేసి చంపేద్దాం అనుకున్నారు. అయితే అందులో కొంచెం మంచోడు ఉంటాడుగా, ప్రతి బ్యాచ్లో కొంచెం మంచోడు ఉన్నట్టుగా ఒక మంచోడు ఏమన్నాడంటే, అరే చంపితే పాపం తగిలిద్దిరా, సెంటిమెంట్లో ఉంటారు, మళ్ళీ హత్య చేసేటప్పుడు కూడా సెంటిమెంట్లు వీళ్ళకి, అరే చంపితే పాపం తగిలిది, చంపొద్దు కానీ అమ్మేద్దాం అన్నాడు. అమ్మేస్తే డబ్బులు వస్తాయి, చక్కగా సాయంత్రం బజ్జీలు తినొచ్చు అనుకున్నారు. అమ్మేశారు. అమ్మేస్తే కొన్ని డబ్బులు వచ్చినాయి. దీన్ని కప్పడానికి ఏం చేశారంటే ఒక మేకను కోసేసి ఆ మేక రక్తాన్ని బట్టలకు పూసేసి, మాకు దారిలో దొరికింది డాడీ, తమ్ముడి డ్రెస్ అనుకుంటా, మాకేదో డౌట్గా ఉంది, ఏ క్రూర మృగం తినేసి ఉండొచ్చు అని భయంకరమైన యాక్షన్ చేశారు, కమల్ హాసన్ యాక్షన్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న నమ్మేసి, అమ్మో నా కొడుకుని ఎవరో చంపేశారు అంటే ఏ క్రూర మృగమో తినేసింది అనుకొని ఇక చాలా కుంగిపోవటం మొదలుపెట్టాడు. బాగా ప్రేమించిన కొడుకు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంతో ఇష్టం. వాళ్ళు ఏ పని చేసినా అల్లారు ముద్దుగా మెచ్చుకుంటారు. కింద ఇప్పుడు పాస్టర్ గారి ఇంట్లో చూస్తే అలెన్ అనేటటువంటి ఒక చిన్న ఫ్రేమ్ కనపడింది నాకు. ఎవరి అలెన్ అని ఆలోచించాను. పైన స్పెల్ బీ విన్నర్ అని ఉంది. ఓహో,
స్పెల్ బి విన్నర్, వీళ్ళ ఇంట్లో ఇంత పెద్ద ఫ్రేమ్ పెట్టుకున్నారు, స్పెల్ బి విన్నర్ అంటే బహుశా వీళ్ళ అబ్బాయే అయి ఉంటాడు అనుకున్నాను. అయితే నాకు కూడా సంతోషం వేసింది, బాబు స్పెల్ బిలో గెలిచాడా, సాక్షి వాళ్ళు కండక్ట్ చేశారా దీన్ని అని అనుకొని, ఇది మామూలుది కాదు, ఇది ప్రతిష్టాత్మకమైందే, ఇది కొంత వర్త్ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు కుమారుడు సాధించినటువంటి ఆ సర్టిఫికేట్ని ఎందుకు పెట్టుకున్నారు? మా ఇంట్లో కూడా మా చిన్న పిల్లలు VBS అటెండ్ అయితే ఇస్తే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే అది మా పిల్లలు సాధించింది. ఎవరైనా సరే కొన్ని సాధించినటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా ఉంటారు. అంటే పిల్లలంటే అంత ఇష్టం, వాళ్ళు సాధించింది లోకం దృష్టిలో మామూలుగా కనిపిస్తుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రము అది గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూసేటటువంటి కటకాలతోటి, లెన్స్ తోటి లోకం చూడలేదు కాబట్టి లోకం దృష్టిలో అది మామూలుగా కనిపించిన తల్లిదండ్రులకు మాత్రం గొప్పదే. ఇప్పుడు అలా గొప్పగా ప్రేమించినటువంటి యోసేపు ఉన్నట్టుండి కనపడ్డం మానేశాడు. విషయం తెలిస్తే చచ్చిపోయాడు అన్న విషయం తెలిసింది. ఇక గుండె బద్దలైపోయింది యాకోబుకి. ఎంతో కంగారు పడిపోయి ఏడుస్తానే ఉన్నాడు. మామూలుగా ఎవరో అంటే తను ప్రేమించనటువంటి భార్యలకు పుట్టినటువంటి కుమారులైతే తొందరగా మర్చిపోయేవాడు, కానీ తను బాగా హీరోయిజం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు యోసేపు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంటే ఈ యోసేపుని ఇప్పుడు చంపేశారు. ఎంతో బాధపడ్డాడు. అందులో నుంచి కోలుకోవట్లేదు. పెద్దోడు అయిపోయాడు, కోలుకోవట్లేదు. ముసలిప్రాయం వచ్చేసింది, కోలుకోవట్లేదు. ఎప్పుడు యాకోబు గారు పదండి అక్కడ ఫంక్షన్కి వెళ్దాం, ఎవరో పెళ్లి జరుగుతుందట అని అడిగితే, ఏం పెళ్లిలేండి, నా కొడుకు బతుకుంటే ఈ పాటికి ఈ వయసులో ఉండేవాడు. ఎప్పుడు కొడుకునే ఆలోచించుకుంటూ నీరసించిపోయి మనిషి బతుకున్నాడు కానీ చచ్చిపోయినోళ్ళలాగున్నాడు. మనిషి రోగాన పడ్డాడు, నీరసిల్లిపోయాడు, తన దగ్గర ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఊడిపోయింది, చాలా డల్గా ఉన్నాడు. ఈ సమయంలో వాళ్ళు ఉన్నటువంటి హెబ్రీ దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది. ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ చూస్తే మన హీరో అయినటువంటి యోసేపు ఆ ఐగుప్తును పరిపాలిస్తున్నాడు. ఈ యోసేపు స్టోరీ అంతా మీకు తెలుసు, ఎట్లా ఆ స్థానానికి వచ్చాడో మీకు తెలుసు, అదంతా నేను చెప్పను. ఐగుప్తును పరిపాలిస్తున్నాడు. అయితే యోసేపుని వీళ్ళు గుర్తుపట్టలేదు, కానీ అన్నలు, యోసేపు మాత్రం అన్నల్ని గుర్తుపట్టాడు. అన్నల్ని చూడగానే చాలా ఎమోషన్ అయిపోయాడు, కానీ కంట్రోల్ చేసుకున్నాడు. వాళ్ళని 2-3 సార్లు తిప్పించాడు. తిప్పించిన తర్వాత ఫైనల్గా, అన్నలారా నేనే యోసేపుని అని చెప్పేసి వాళ్ళందరినీ కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు. తర్వాత యాకోబుని రమ్మంటాడు. ఇది మనందరికి తెలిసిందే. ఇక్కడ వాక్య భాగంలో యాకోబుకి ప్రాణం ఎప్పుడు తెప్పరిల్లింది అన్నది మనం ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడు తెప్పరిల్లింది అంటే, మళ్ళొకసారి అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ చదువుకుందాం. యాకోబు ప్రాణం ఎప్పుడు తెప్పరిల్లిందంటే, వారి తండ్రి అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లును. సో ఎప్పుడు అయిందంటేనండి, మొట్టమొదటిగా మరి వారి జీవితంలో ఎప్పుడు మరి ఉజ్జీవం అంటే ఈ ప్రాణం తెప్పరిల్లే ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే, మొట్టమొదటిగా ఈ అన్నలు పశ్చాత్తాపపడటంతో స్టార్ట్ అయింది. ఈ ఉజ్జీవం అనే ప్రక్రియ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రిపెంటెన్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఇది రిపెంటెన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకసారి ఇప్పుడు అంతకు ముందు వచనాల్లో మనం గమనించినట్లయితే వీళ్ళకి ఈ కష్టాలు వస్తూ ఉంటే చూసి అందులో ఒక ఆయన అంటాడు కదా, ఏదైనా సరే నిశ్చయముగా మన సహోదరుని 42:21 ఉంటుంది. నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. వాళ్ళలో ఒక ఫీలింగ్ కలిగింది. అప్పటి వరకు ఏమనుకున్నారండి, మన తమ్ముడిని చంపేసి మనకు అడ్డు తొలగించుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమనిపించిందంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి యోసేపు? చూడండి, సరిగ్గా ఐగుప్తు రాగానే యోసేపు గురించి గుర్తు రావడము ఎంత యాదృచ్ఛికంగా ఉంది కదా. చూడండి, ఐగుప్తు వచ్చిన తర్వాత అనుకోకుండా వీళ్ళు అటు ఇటు తిరుగుతూ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటా ఉంటే ఒకటికి రియలైజేషన్ వచ్చింది, ఒరేయ్ మనం ఈ కష్టాలు పడుతున్నామంటే దానికి కారణము మనం ఒకప్పుడు మన తమ్ముడి విషయంలో చేసిన తప్పే అనుకుంటా అని వాళ్ళకి ఒక పశ్చాత్తాపం వచ్చింది. మనలో ఉజ్జీవం ఎప్పుడు ప్రారంభం అవుతుంది తెలుసా అండి? మన పాపములు మనము రియలైజ్ అయినప్పుడు మనలో ఉజ్జీవం మొదలవుతుంది. మొట్టమొదటిగా ఉజ్జీవము మొదలవ్వాలి అంటే మనలో జీవం పోయిందన్న విషయాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి, గుర్తించగలగాలి. చాలా మంది జీవం పోగొట్టుకునే ఉంటారు, కానీ నేను ఇంకా జీవించే ఉన్నాను అనుకుంటారు. చచ్చిపోయి ఉంటారు కానీ బ్రతికున్నానన్న ఫీలింగ్లో ఉంటారు. ఆత్మీయతలో నశించిపోయి ఉంటారు, కానీ నేను ఇంకా గొప్ప ఆత్మీయుడిని, నేను చాలా పెద్దని, నేను చాలా సంఘ పెద్దని, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ని, నేను కమిటీ సభ్యుడిని అన్నటువంటి భ్రమలో ఉంటారు. వీళ్ళు ఆత్మీయంగా ఎప్పుడో మరణించినటువంటి దుస్థితిలో ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ రక్షింపబడలేరు. దానికి కారణం ఏంటంటే తమ యొక్క అసలు స్థితిని వారు
గ్రహించలేకపోతున్నారు. అయ్యో, నేను చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను, నేను మరణించిన స్థితిలో ఉన్నాను, నేను మేల్కొనని మరి అజాగృత స్థితిలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. ఎప్పటి వరకు అయితే వాళ్ళ ఒరిజినల్ స్థితిని వాళ్ళు రియలైజ్ అవ్వరో అప్పటి వరకు కూడా ఆ స్థితే గొప్పదని వాళ్ళు అనుకుంటా ఉంటారు. మన చాలా మందిని కూడా మనము సాటిస్ఫై అయిపోతున్నాం మన ప్రస్తుత ఆత్మీయ పరిస్థితిలో. బాగుందండి, సంఘానికి వెళ్తున్నాం, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాము, ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు వెళ్తున్నాం, మేము వెళ్ళకపోయినా మా పాస్టర్ గారు తిడుతున్నారు, మేము వెళ్తున్నాము, మా ఆత్మీయ స్థితి బాగానే ఉంది, మా పిల్లలకు క్రైస్తవ వివాహాలు చేస్తున్నాము, మా పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నాము, అంత బాగానే ఉంది, సో వీఆర్ వెల్ అండ్ గుడ్, మేము బాగున్నామని అనుకుంటున్నామేమో. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, బాగున్నారని మీరు అనుకుంటున్నారు, మీరు నిజంగా ఎప్పుడు బాగుంటారంటే బాగా లేరు అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు బాగుంటారు. జ్వరం వచ్చింది అన్న విషయం నీకు తెలిసి నువ్వు రియలైజ్ అయితే టాబ్లెట్ వేసుకుంటావు. నీకు తెలియకపోతే టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ వేసుకున్నంతసేపు ఏమవుద్దంటే నువ్వు ఇంకా నాశనం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ అసలు రోగాన్ని గ్రహిస్తావో అప్పుడే మందు తీసుకుంటావు. రేయ్, నీకు ఏదో రోగం వచ్చింది, రోజు రోజుకి చిక్కిపోతున్నావు, రోజు రోజుకి నీకు దగ్గు పెరిగిపోతుంది అంటే, నాకు రోగం లేదు, పాడలేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు బాగుపడలేరు, వాళ్ళు అట్లాగే చచ్చిపోతారు. కానీ నాకు రోగం ఉందా, అయితే నేను ప్రార్థన చేసుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, టెస్టులు చేయించుకుంటాను, ఏంటో కనుక్కుంటాను, నాకు దగ్గు వస్తుంది, ఈ మధ్యలో కొంచెం అదొస్తుంది, బహుశా టీబీ టెస్ట్ చేయించుకుంటాను, ఆ టీబీ అని తేలిందండి, ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటానండి, వేసుకుంటే బాగుపడతావు, బతుకుతావు. నీ రోగం గ్రహిస్తే, రోగం ఏంటో తెలుసుకుంటే, రోగానికి తగినటువంటి మందుని తీసుకుంటావు, బ్రతుకుతావు. నాకు రోగమే లేదనుకుంటే రోగంతో చచ్చిపోతావు. మనము ఎప్పుడు బ్రతుకుతామంటే, నేను బ్రతికి లేను, నేను ఉజ్జీవంతో లేను, నేను జీవాన్ని నాశించిపోయినటువంటి స్థితిలో ఉన్నాను అని గ్రహించినప్పుడు ఉజ్జీవాన్ని నీవు పొందగలుగుతావు. రిపెంటెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తున్నాను, దీన్ని నేను జయించలేకపోతున్నాను అన్నటువంటి స్పృహలోనికి మీరు వచ్చినప్పుడు మీరు పశ్చాత్తాపపడతారు. అయ్యో ప్రభువా, నేను చేసింది తప్పే నాయనా, మనమైతే దీనికి అర్హులము. శిలువలో వేలాడుతున్నటువంటి కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు తెలుసా? నోరుమూయవయ్యా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మన ఇద్దరం అంటే సిలువ ఎందుకు వేయబడ్డావు? నువ్వు దొంగతనాలు చేశావు, నేను దొంగతనాలు చేశాను, నువ్వు హత్యలు చేశావు, నేను హత్యలు చేశాను, అవన్నీ రుజువైతేనే కదా మనల్ని చెరసాల్లో వేశారు. ఈయన ఏం పాపం చేశాడు, ఈయన ఏ తప్పు చేశాడు, ఈయన సిలువ ఎక్కించారు. మనమైతే మనం చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాము. కానీ ఆయన అయితే ఏం తప్పు చేయకుండానే ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఈయనలో ఏదో గొప్పతనం ఉంది. మనం చేశాము, తప్పులను ఒప్పుకున్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గర వైపు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసయ్య వెంటనే ఏమన్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అయిపోయింది, రక్షణ కార్యం సంపూర్తి అయిపోయింది ఆయన జీవితంలో. ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, యేసయ్యను శరణు వేడి, నీతో ఉండే భాగ్యం అయ్యా అన్నాడు, నీ రాజ్యం అన్నాడు, రాజుగా ఒప్పుకున్నాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెనని హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆ రక్షింపబడడానికి ఏం చేయాలో ఆ దొంగ ఒక క్షణంలో ఆ సిలువలో వ్రేలాడుతూ చేశాడు. ఏంటి రక్షణ కార్యానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, నేను పాపిని అని గ్రహించడం. నేను పాపిని ప్రభు. అందుకని ఇప్పటికి కూడా మనం పాపి అనే పాటను పాడుకుంటాం కదా. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవు మయ్యా, నెపమెంచకయే నీ కృపతో అపరాధములను క్షమించు. ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు అపరాధిని యేసయ్య అంటావు, రోజు పాపం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఈ పాట పాడొద్దు అన్నాడు. అని మీరు ఊరికి పాపులేనా, ఇంకా ఎప్పుడు క్షమించబడరా అన్నాడు. మనం పాపులం కాదు, ఆయన రక్తం చేత కడగబడ్డాం. రక్తం చేత కడగబడకంటే ముందు పాపులము అనేటటువంటి స్టేటస్ను కలిగి ఉండి పాపం చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన రక్తం చేత కడగబడక ముందు పాపులము, మన స్వభావం పాపం కాబట్టి, మనం పాప స్వభావం మనలో ఉంది కాబట్టి పాపం చేస్తున్నాము. కానీ మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపులం కాలేదు. సో ఇప్పుడు పాప స్వభావం ఉండి పాపం చేస్తున్నాము. ఇప్పుడు యేసు రక్తంతో కడిగి పాప స్వభావాన్ని తీసేశాడు. ఇప్పుడు మనము పుణ్యాత్ములం అయిపోయాం. మరి పుణ్యాత్ములం అయిపోయిన మనము పాపం చేస్తున్నామా అంటే చేస్తూనే ఉన్నాం. ఇదేంటండి మరి అంటే, ఈసారి పాపులు చేసినట్టుగా చేయట్లే.
పాపులు వాళ్ళ స్వభావంతో చేస్తున్నారు. ఇప్పుడు తప్పిదంగా చేస్తున్నాం అంటే ఏంటంటేనండి, ఇప్పుడు పాపం ఒకవేళ చేసినా ఆ పాపాన్ని నువ్వు ఇష్టపడట్లేదు. ఒక పంది, అందుకనే దీన్ని క్లియర్గా బైబిల్లో చెప్పారు, కడుగబడిన పంది. పందిని ఒక ఆయన పెంచుకుంటా ఉన్నాడు, ఒక ఆసామి చైనాలో. మన ఇండియాలో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటాం, చైనాలో పందులను కూడా పెంచుకుంటారు. దానికి చక్కగా ఒక మంచి షర్టు కొన్నాడు. పెప్పా పిగ్ చూస్తారా పిల్లలు మీరు? పెప్పా పిగ్లో పందులు చూసి ఎంత ముద్దుగున్నాయో అనిపిస్తుంది కదండి. నిజంగా మన ఊర్లో భద్రాచలంలో పందులను చూస్తే చిరాకు వస్తుంది. అవి ఎప్పుడు చూడు ఆ వెనకాల బస్టాండ్ వెనకాల ఉండే బురద గుంటల్లోనే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా బస్టాండ్లు అనగానే గుర్తొచ్చేది పందులు. మన తెలంగాణలో ఏ బస్టాండ్లో చూడండి, ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయాయి, కానీ బస్టాండ్ల పక్కల్లోనే ఈ బురద గుంటలన్నీ ఉంటాయి, పందులే తిరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఈ పందులను చూడగానే ఒక అసహ్యమైన భావం కలుగుతుంది. ఎందుకంటే పందులకి బురదలో పడడం ఇష్టము, డ్రైనేజీలో తిరగటం ఇష్టము. ఇట్లనే ఒక ఆయన పందిని బాగా కొనుక్కున్నాడు, మంచిగా దానికి అన్ని మూతికింత లిప్స్టిక్ రాశాడు, దానికి షర్ట్ వేసాడు, దాన్ని బాగా మేకప్ చేసి ఒక పెళ్లికి తీసుకెళ్ళాడు. ఈ పందికి చైన్ కట్టేసి పెళ్లికి తీసుకెళ్ళాడు. ఇది కూడా ఇట్లా ఆడించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి దగ్గర ఒక బోర్డు పెట్టారు, పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. అంటే పెంపుడు జంతువుల్ని లోపలికి తీసుకురాకూడదు. అంటే చేసేది లేక బయటే వదిలేసి, ఏ టామీ నువ్వు ఇక్కడే ఉండు, నేను పెళ్లి చూసుకొని వస్తా అని చెప్పేశాడు. ఇది ఇంట్లో ఉన్నప్పుడల్లా ఈయన మాట బాగినేది. అయితే ఈయన పెళ్లి చాలాసేపు అయింది, దీనికి బోరు కొట్టింది, ఏం చేయాలని అటు ఇటు చూసేసరికి బయట మంచి డ్రైనేజ్ బురద గుంట కనపడింది. కనపడేసరికి దీనిలో అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి పంది లక్షణం ఒక్కసారిగా మేల్కొని చక్కగా నెమ్మదిగా వెళ్ళిపోయింది. వాసన చూసింది, మంచిగా దిగింది, లోపల జలకాలాడుతూ ఉంది. ఈయన గంటన్నర తర్వాత వచ్చి టామీ అని పిలిస్తే కనపడదా ఈ పంది? ఎక్కడుంది అని అడిగితే ఈయన టామీ అన్నప్పుడల్లా ఆ బురద గుంటలో చిన్న మూమెంట్ వస్తుంది. ఈ టామీ అన్నప్పుడల్లా ఇది ముట్టెని పైకి పెట్టి ఇట్లా చూస్తుంది అనమాట. అంటే ఈయన చూసి ఆ ముట్టె ఒక్కటి కనపడుతుంది. ఎంత హాయిగా ఆస్వాదిస్తుందంటే ఆ బురదనిది చూసి, అయ్యో నేను నీకు ఇంత స్నానం చేయించి, డెటాల్తో స్నానం చేయించి, మంచిగా షోరూమ్ నుంచి బట్టలు తెచ్చేసి, నీకు బంగారపు చైన్ వేసి, దాంతో ఇంత లక్షాధికారులు వచ్చే ఫంక్షన్కి తీసుకొస్తే నువ్వు బురద ఒంట్లోకి పోయినవా అన్నాడట. అయితే ఇప్పుడు మనం కూడా రక్షింపబడక ముందు మన స్వభావం పంది స్వభావం కాబట్టి మనకి బురద ఎక్కడ కనపడితే అక్కడికి పోవాలనే ప్రవృత్తి ఉంటుంది. ప్రవృత్తి మారలే, మన క్యారెక్టర్ మారలే, మన స్వభావం మారలేదు. కానీ రక్షింపబడిన తర్వాత మనలో ప్రవహించేది యేసు రక్తం కాబట్టి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బురదలోకి పోతూ ఉంటాము. కానీ బురదలోకి పోయినప్పుడు ఇప్పుడు బురద వాసన నచ్చదు. ఇప్పుడు మనం మారిపోయాం, పందులం కాస్త మనుషులం అయిపోయాం, గొర్రెపిల్లలం అయిపోయాం. గొర్రెపిల్లకి బురద అంటే నచ్చదు, అవునా అండి? గొర్రెపిల్లకి బురదలో ఇష్టం ఉండదు, అది ఎంత ఇబ్బంది పడుతుందో. ఇప్పుడు పొరపాటుని ఇది బురదలో పడింది అనుకోండి, గొర్రెపిల్ల బురదలో పడి అట్లనే పంది చేసినట్టు చేయదు, వెంటనే బయటకు వచ్చేస్తుంది. మనం కూడా బయటికి వెళ్ళి అప్పుడప్పుడు పాపంలో పడతాం కదా. పాపంలో పడినప్పుడు అయ్యో నేను పాపంలో పడ్డాను ఎట్లాగా అని అనుకుని ఆలోచించుకోకూడదు. వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. మనం బయట వస్తూ ఉండేటప్పుడు మనకి బురద అంటింది అనుకోండి, అనుకోకుండా తొక్కరాంది ఒకటి తొక్కేస్తే ఇప్పుడు మనకి ఎంత చిరాకు ఉంటుంది కదండి. చిరాకు ఉన్నప్పుడు అయ్యో అనవసరంగా తొక్కేశాను, ఇది ఏంటో అర్థం కావట్లేదు, నాకు వాసన అయితే బ్యాడ్గా వస్తుంది, దీన్ని ఇప్పుడు కొంచెం శాంపిల్ తీసుకొని నేను కెమిస్ట్రీ ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఏ జంతువు షిట్టో నేను కనుక్కుని అప్పుడు దీన్ని నేను కడుక్కోవడానికి ఎట్లా ఇప్పుడు నేను ఇక్కడికి ఎవరైనా వచ్చి కడుగుతారా, అయ్యా నా కాళ్ళు కడుగుతారా ఎవరైనా అని ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుంటాడు వాడు. ఏం చేస్తాం, చీ అనుకుని అక్కడే రుద్దేసి ఎక్కడ ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ముందు కడుక్కొని, అవసరమైతే కొంతమంది చిరాకుతో ఆ చెప్పులు వదిలేస్తారు, కొత్త చెప్పులు కొనుక్కుంటారు. అయితే వదిలేసి వచ్చి అది కడుక్కొని వాళ్ళ దగ్గర ఆ చిరాకు పోయేంత వరకు కూడా కడిగి ఆ దగ్గర నుంచి బయటికి రాకుండా పరిగెత్తుకుంటూ వస్తారు, అవునా కాదండి? ఎందుకంటే మనకి అది అంటించుకోవటం ఇష్టం లేదు, అనుకోకుండా అంటింది, ఈ లోకం మనకు అంటించింది కాబట్టి వెంటనే ఏం చేస్తామంటే కడిగేసుకుంటాం. మనం కూడా ఇప్పుడు పాపంలో ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం, కానీ వెంటనే ఏం చేసేయాలంటే కడిగేసుకోవాలి. ప్రభువా తప్పైపోయింది, అనవసరంగా అంటించుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు, అప్పుడప్పుడు నేను ఇలా అనవసరంగా తప్పిపోతున్నా, కానీ నా అల్టిమేట్ టైం అయితే నీ కొరకే ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, మళ్ళీ ఒకసారి నన్ను శుద్ధి చేయి ప్రభువా, మళ్ళీ ఒకసారి నన్ను కడుగు ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చేసి బల్ల తీసుకుంటాం. నేను పాపం చేసేసాను, ఇంకా చర్చికి పోవటం ఎందుకు, ఇంకా అవసరం లేదు, ఆ చర్చికి పోయేటోళ్ళు అందరూ బాగుంటున్నారు, నేను ఒక్కడనే పాపం చేస్తూ ఉన్నాను, ఇంకా నేను చర్చికి రానండి, నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతాను, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా బయటికి రావట్లేదంటే అది మంచిది కాదు. ఏం చేయాలంటే యేసయ్య
నువ్వు ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా సరే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీని అర్థం ఎన్నిసార్లైనా నువ్వు పాపం చేయని చెప్పట్లేదు. నీ స్వభావం మారుతూ ఉంటే పాపం చేయాలి అని నీ ఆశ తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు స్వభావం మారుతూ ఉంటుందంటే క్రీస్తు రూపంలోనికి నువ్వు మార్చబడుతున్న కొద్దీ నీ స్వభావం మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనిషి పనులు చేసినటువంటి నువ్వు క్రీస్తుగా మారుతున్న కొద్దీ క్రీస్తు పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటావు. క్రీస్తు పనులు నీలో అధికమవుతున్న కొద్దీ పాపాన్ని ద్వేషించడం మొదలు పెడతావు. ఒకానొక స్థితికి నీవు క్రీస్తులో పూర్తిగా ఆయన రూపంలోనికి రూపొందించబడినప్పుడు మహిమ రూపంతో ఆయన దగ్గరకు చేర్చబడతావు. రిపెంటెన్స్, పశ్చాత్తాపపడాలి. ఇప్పుడు ఈ అన్నలు పశ్చాత్తాపపడ్డారు, వీళ్ళతోటి రివైవల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేశారంటేనండి, నెక్స్ట్ జరిగింది రీకన్సిలియేషన్. ఉజ్జీవం అనే ప్రక్రియలో రెండోది ఏంటంటే రీకన్సిలియేషన్ అంటే తిరిగి ఐక్యపరచబడుట. ఇదేంటంటేనండి, రీకన్సిలియేషన్లో ఏం జరిగిందంటే ఇక్కడ ఈ అన్నలందరినీ కూడా తన ఐడెంటిటీ బయట పెట్టిన తర్వాత యోసేపు ఏం చేశారంటే, అన్నలారా 45 చివరి వచనాల్లో చదువుకుందాము. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. అంతకు ముందు అతని సహోదరులు అతనిని చంపడానికి చూశారు. కానీ ఎప్పుడైతే వారు ఆ యోసేపు తన సహోదరుడని తెలుసుకున్నారో, ఇదివరకటి ప్రవృత్తిని కలిగి లేరు, ద్వేషాన్ని కలిగి లేరు. కానీ ఇప్పుడైతే ప్రేమను కలిగి అపరాధ భావాన్ని కలిగి మాట్లాడడం మొదలు పెట్టారు. యోసేపు వారిని హత్తుకున్నాడు. హత్తుకోవడం అంటే తిరిగి ఐక్యపరచబడటము. మనము ఉజ్జీవింపబడాలంటే మన రెండవ స్టెప్ ఏంటి తెలుసా అండి? మనుషులతోటి మనము ఐక్యపరచబడాలి. మనుషులతోటి మనం పెట్టుకున్నటువంటి శత్రుత్వాల్ని వదులుకోవాలి. ఒకరంటే మనకి పడకపోవచ్చు, ఒకరు మనకు చేసినటువంటి నమ్మక ద్రోహాన్ని బట్టో, ఒకరు మన జీవితంలో మనకు కలిగించినటువంటి నష్టాన్ని బట్టో వారి మీద మనము చేదును కలిగి ఉండొచ్చేమో. వారి మీద మనం కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, లేదంటే విపరీతమైనటువంటి చేదుని, ఒక డిప్రెషన్ని కలిగి ఉండొచ్చేమో. వారి మాట వింటూ ఉంటేనే మీకు కోపం వస్తూ ఉంటుందేమో. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు తెలుసా? బలిపీఠము దగ్గర అర్పణ అర్పించడానికి ఒకడు వచ్చినప్పుడు ఒకవేళ వాని సహోదరునితో ఇంకను కూడా అది పరిష్కరింపబడినటువంటి వ్యాజ్యం ఏదైనా ఉన్నట్లయితే, విరోధం ఏదైనా కలిగి ఉన్నట్లయితే, ఈ బలిపీఠం దగ్గరకు తెచ్చిన అర్పణను అక్కడే వదిలిపెట్టి మొదట సహోదరుని దగ్గరికి వెళ్ళి వాడితోటి దాన్ని సాల్వ్ చేసుకొని క్షమించి అప్పుడు తిరిగి వచ్చి నాకు అర్పణ అర్పించండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నాకు అర్పణ అర్పించడం కంటే కూడా మనుషులతోటి మీరు ఐక్యత కలిగి ఉండడము, మనుషులను క్షమించే క్షమాగుణం కలిగి ఉండటము నాకు ఇంపార్టెంట్ అని యేసయ్య చెప్తున్నాడు. అమ్మా సహోదరులారా, నీ సహోదరుని క్షమించకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు నీవు గడుపుతావు? వారి మీద ఉన్నటువంటి పగను నీవు అదే విధంగా పెట్టుకొని ఇంకా ఎన్ని దశాబ్దాలు నీవు అలా అదే విధంగా కంటిన్యూ అవుతా ఉంటావు? ఒక విషయం చెప్పనా, నీవు క్షమించకపోతే నీ పాపములు క్షమించబడవు. అందుకనే మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభులు వారు నేర్పించారు. చూడండి ఎంత పర్టికులర్ ఒక క్లాస్ పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. నా అపరాధాలు ఎప్పుడు క్షమించాలి నువ్వు? నేను ఇంకొకరు అపరాధాలు క్షమిస్తే నా అపరాధాలు క్షమించు, లేదంటే లేదు. మనం మాత్రం ఇంకొకరు పొరపాటున బై మిస్టేక్ మనకి ఏదో తప్పు చేస్తుంటారు, లేదంటే పిల్లలు మనకు నచ్చని పెళ్లి చేసుకొని ఉంటారు, వాళ్ళని ఇంటికి రానియం. అట్లనే చావండి మీరు. నేను ఒకటంటే నువ్వు ఒకటన్నావు కదా, అట్లనే పోండి. లేదంటే మన అనుగుణంగా ఏమండి, కొన్ని రోజులు పట్టుదలలు పట్టింపులు ఉండడం సహజమే, బాధ ఉండడం సహజమే. అయితే జీవితాంతం ఆ బాధను కొనసాగించకూడదు. సూర్యుడు అస్తమించే లోపు నీ చేదును విడిచిపెట్టేయాలి. అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. లోపల పగలు ప్రతీకారాలు పెట్టుకొని బాధలు ఇబ్బందులు పెట్టుకుంటే కుదరదు. వదిలేసేయాలి, దేవుడి చేతిలోకి అప్పగించాలి. దేవుడు ఎందుకు చెప్పాడండి? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అంతటితో ఊరుకోలేదు. మీ భారం నాకు ఇవ్వండి, నా భారం మీరు మోయండి అంటున్నాడు. మీరెందుకు మోస్తున్నారు ఇంకా మీ భారం? మీ అమ్మాయి మీ మాటలు లేదు కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా ఎందుకు మనసులో ఆ చేదును పెట్టుకున్నావు? ఏసైకి ఇచ్చే రథభారం, ఏసైకి భారం ఇచ్చేసి ఏసై మోస్తున్నటువంటి సేవ అనేటటువంటి కాడిని నీవు మోయి. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట లేదని రోజు రోజుకి కృంగిపోతూ దగ్గుతూ వాళ్ళ మీద విసిగిపోయి వాళ్ళ మీద కోపం పెంచేసుకొని విసుగు పెంచేసుకొని బాధతోటి అట్లనే ఆరోగ్యం దెబ్బతీసేసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పలేదండి ఇలా చేయమని. బాధ ఉంటుంది కానీ బాధపడుతూ చచ్చిపోమని దేవుడు చెప్పలేదు. దేవుడికి అప్పచెప్పేసేయాలి. దేవుడి శాంతిని మనం తీసుకోవాలి. అందుకని నా శాంతిని మీకు ఇచ్చున్నాను అన్నాడు, నా భారాన్ని మీకు ఇచ్చున్నానులే. ఆయన శాంతిని ఇస్తా ఉంటే ఉండు కొద్దిసేపు ఆ శాంతి వద్దు నాకు, ఇదిగో ఈ టెన్షనే నాకు ఇష్టం, ఈ టెన్షనే భరిస్తాను నేను, ఇంకొద్దిసేపు ఇట్లనే మొహం మార్చుకొని ఉండటమే ఇష్టం. కొంతమందిని చూస్తే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళకి ఎప్పుడు మొహం మార్చుకొని ఉండటమే ఇష్టం అనిపిస్తుంది.
మరి నవ్వుకుంటా పలకరించి హాయ్ బాగున్నారండి అంటే కూడా వాళ్ళు ఏమైద్దో నవ్వితే. ఎప్పుడో డాక్టర్ చెప్పుంటాడు, నువ్వు నవ్వితే మీ ఇల్లు పోద్దని చెప్పుంటాడు. అందుకని ఈవిడ గారిని ఎంత నవ్వు పులుకుంటూ వచ్చి, లేదంటే బ్రదర్ని ఎంత నవ్వుకుంటూ వెళ్ళి అండి వందనాలండి అంటే కూడా వందనాలు. ఎక్కడ కొనుక్కొచ్చుకున్నారు యాటిట్యూడ్? నవ్వితే ఏమైంది? రికన్సైల్ అవ్వటం కుదరదా? నవ్వి వందనాలు బాబు బాగున్నావా అని ఇట్లా చేస్తే ఎంత బాగుంటుంది కదా. మనం పెద్దోళ్ళమే కావచ్చు, వాళ్ళు చిన్నోళ్ళే కావచ్చు, మనదే రైట్ కావచ్చు, వాళ్ళదే తప్పు కావచ్చు. వాళ్ళు ఒక్క అడుగు వేస్తే మనం 2 అడుగులు వేసి ఏం చేయాలి? వాళ్ళని హత్తుకోవాలి. అప్పుడు కదా దేవుడికి ఇష్టమైనటువంటి పని. రికన్సైల్ అవ్వాలి. ఎవరితో అవ్వాలి? మనుషులతో రికన్సైల్ అవ్వాలి. 2 ఎవరితో అవ్వాలి? దేవుడితో అవ్వాలి, దేవుడితో కలవాలి. ఇప్పుడు ఎప్పుడు ఉజ్జీవింపబడతామండి అంటే మొట్టమొదటిగా మనం పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. తిరిగి అయ్యో నేను చేసింది తప్పు ప్రభువా, నా అపరాధాన్ని క్షమించు అని క్షమాపణ వేడుకొని ఇప్పుడు ఆయనతో ఐక్యపరచబడాలి. దేవుడి దగ్గర అయ్యా నన్ను తిరిగి నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా, నీ దగ్గరకు నన్ను రాని ప్రభువా, నీ దగ్గరకు రావడానికి నన్ను వాడుకో ప్రభువా అని చెప్పేసి ఆయన్ని అడిగినప్పుడు ఆయన మరలా మనలను తన దగ్గరకు తీసుకుంటాడు, తనతోటి కనెక్ట్ అవుతాము. చర్చికి ఎందుకు వస్తున్నాను తెలుసా అండి? మళ్ళీ తిరిగి ఆయనతో కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ దైవ సేవకులు ఇచ్చేటటువంటి గద్దింపునకు లోబడి తిరిగి దేవునితో ఐక్యపరచబడడానికి, దేవుడిని హత్తుకోవడానికి దేవుడి దగ్గరకు వస్తున్నాము. సో మనము రికన్సైల్ అవ్వాలి, ఐక్యపరచబడాలి. మూడవదిగా ఇంకా ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది? మొట్టమొదటిగా రిపెంటెన్స్, రెండవది రికన్సిలియేషన్ అంటే పశ్చాత్తాపపడుట, సమాధానపడుట. మూడవది ఏంటంటే రివలేషన్. ఏంటి చెప్పండి? రివలేషన్, ప్రత్యక్షతను పొందుకొనుట. పొద్దున ఆరాధన మెసేజ్లో కూడా అయ్యగారు ప్రత్యక్షత గురించి చెప్పారు. ప్రత్యక్షత పొందుకొనుట. ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? ప్రత్యక్షత అంటే ఏంటి తెలుసా? అప్పటి వరకు మీరు దాన్ని చూస్తున్నారు కానీ దాన్ని గ్రహించలే. దాన్ని నేను గ్రహించలే, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నువ్వు దాన్ని గమనించావు. ఓ ఇట్లా కూడా ఉందా అని నువ్వు గ్రహించటమే ప్రత్యక్షత. అంటే అప్పటి వరకు నువ్వు చూస్తూ కూడా వింటూ కూడా తెలుసుకోలేనటువంటి ఒక గొప్ప సత్యాన్ని, గొప్ప మర్మాన్ని ఉన్నట్టుండిగా తెలుసుకోగలగటమే ప్రత్యక్షత. దేవుడి గురించిన ప్రత్యక్షత ఏంటంటే, దేవుడి గురించి అప్పటి వరకు నువ్వు చదువుతూనే ఉన్నావు కానీ దాన్ని గ్రహించలేకపోతున్నావు. దేవుడి గురించి నువ్వు అప్పటి వరకు మరి వింటూనే ఉన్నావు కానీ గ్రహించలేకపోతున్నావు. కానీ ఇప్పుడు వాక్యం వినేటప్పుడు నీకు కొత్త విషయం అర్థమైనట్టు అనిపించింది అనుకోండి, అది ప్రత్యక్షత. వాక్యం వింటున్నప్పుడు కరెక్టే కదా అని నీకు అనిపించింది అనుకోండి, అది ప్రత్యక్షత. దేవుడి గురించినటువంటి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడమే, దేవుడి గురించినటువంటి ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడమే ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు ప్రత్యక్షతను అనుగ్రహించడం ద్వారా. చూడండి, ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే దేవుడు ఒక మనిషి వాడబడటానికి తనలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ని తనకు చూపిస్తాడు. దాన్ని చూపించినప్పుడు ఆ మనిషి ఉత్తేజింపబడి, ఉజ్జీవింపబడి తన కార్యాన్ని చేస్తాడు. సమూయేలు అప్పటి వరకు దేవుడు అంటే ఏంటో అవగాహన లేదు. దేవుడు అంటే షిలోహు మందిరంలోకి వెళ్ళి అక్కడ బలి అర్పించాలి, అక్కడ మందసం ఉంటది అని అనుకున్నాడు. చిన్న వయసులో సమూయేలు పండుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఓ మాట్లాడతాడా దేవుడు, స్వరం కూడా నాకు వినపడుతుందా అనుకున్నాడు. చిత్తమండి అన్నాడు. చిత్తమండి అన్న తర్వాత అప్పటి నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు సమూయేలు తోటి. సమూయేలు దేవుడితోటి మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు చెప్పే సంగతులను వింటున్నాడు. ఇశ్రాయేలీలకు తెలియజేయాల్సిందిగా దేవుడు సమూయేలుతో చెప్పుచున్నటువంటి మాటలను వినగలుగుతున్నాడు. దేవుడి దగ్గర నుండి వినగలిగేటటువంటి ప్రత్యక్షతను సమూయేలు పొందుకున్నాడు. అప్పటి వరకు సమూయేలు దేవుడిని ఒక దృక్కోణంలో చూశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తను తాను బయలుపరుచుకున్నాడో అప్పటి నుంచి మాట్లాడే దేవుడిగా దేవుడిని చూడగలుగుతున్నాడు. మొరను ఆలకించే దేవుడిగా దేవుడిని చూడగలుగుతున్నాడు. తన ప్రజలను కాపాడే దేవుడిగా, తన ప్రజల పక్షాన యుద్ధం చేసే దేవుడిగా సమూయేలు దేవుడిని చూడగలుగుతున్నాడు. అందుకనే సమూయేలు అంటున్నాడు, సౌలు మహారాజా, నేను వచ్చేదాకా నువ్వు యుద్ధం స్టార్ట్ చేయడానికి అవసరం లేదు, బలి నువ్వు అర్పించకూడదు, యెహోవా యుద్ధం చేసుకుంటాడు. అసలు మనకు యుద్ధం చేసేది ఎవరండి? యెహోవా యుద్ధం చేస్తాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధం చేసే యెహోవా అనే ప్రత్యక్షత సమూయేలుకుంది. అయితే సౌలు అనుకున్నాడు కదా, అమ్మో ఇది చేస్తేనే మనం గెలుస్తామేమో, మనం చేస్తేనే యుద్ధానికి వెళ్ళాలేమో, యుద్ధం చేసేయాలని ఆరాటపడిపోయి యుద్ధం చేయడానికి ముందు ఏం చేయాలి? బలి అర్పించాలి. కానీ బలి అర్పించడానికి ఈయన లేడు. అయితే బలి అర్పించడం కావాలి కదా అని చెప్పేసి అర్పించేశాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయి వచ్చాడు. తర్వాత సమూయేలు వచ్చాడు. ఎందుకు ఇట్లా చేసావని సౌలుని తిట్టాడు. తిట్టిన తర్వాత సమూయేలు ఏం చేయలేదు, ప్రార్థన చేశాడు.
ఇశ్రాయేలీల మీదకి వచ్చినటువంటి శత్రువులు వాళ్ళను వాళ్ళే పొడుచుకొని, ఉరుములు మెరుపులు వంటి ధ్వనులు వినపడినప్పుడు వాళ్ళనే పొడుచుకొని వాళ్ళే చంపుకొని చచ్చిపోయారు. యెహోవా మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఇది ఆ రోజు సమూయేలుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆ రోజు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ప్రత్యక్షత. ఈరోజు యాకోబుకు వస్తున్న ప్రత్యక్షత ఏంటో తెలుసా అండి? అప్పటి వరకు యాకోబు ఏమనుకుంటున్నాడంటే, నా కొడుకు యోసేపు చనిపోయాడు, ఇంకెప్పటికీ తిరిగిరాడు, ఇంకెప్పటికీ నేను యోసేపుని చూడలేను, ఎంత చక్కగా ఉండేవాడు నా కొడుకు, ఎంత చక్కగా యవ్వన ప్రాయంలో ఎన్నెన్ని విషయాలు నాతో చెప్పేవాడు, వాడు ఎంత టాలెంటెడ్ వాడు అని ఊరికే తలంచుకొని ఏడుస్తా ఇంకా ఈ కొడుకుని నేను చూడలేను అని బాగా కుమిలిపోతా ఉంటే, ఇప్పుడు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసిందంటే, యోసేపు బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? చచ్చిపోయాడు అనుకున్న యోసేపు బ్రతికే ఉన్నాడు. వామ్మో, ఎంత గొప్ప విషయం! చచ్చిపోలేదా యోసేపు? చచ్చిపోలేదండి. అవునా, మరి ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఏం చేస్తున్నాడండి? బజ్జీలు వేసుకొని బతుకుతున్నాడా? కాదండి. ఐగుప్తులో ఉండి ఏం చేస్తున్నాడంటే ఐగుప్తును పరిపాలిస్తా ఉన్నాడు. ఈయన ఐగుప్తును పరిపాలిస్తా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉండడమే గొప్ప విషయం అంటే, బ్రతికి ఐగుప్తును పరిపాలిస్తున్నాడు అంటే, నాకు ధాన్యాన్ని ఇచ్చే దేశమైన ఐగుప్తును పరిపాలిస్తున్నాడు. కొత్త విషయం తెలిసింది. ఈ కొత్త విషయం తెలియగానే తన ముఖంలో మెరుపు కనిపించింది, కళ్ళల్లో మెరుపు కనిపించింది. యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. హల్లెలూయా. యాకోబు ప్రాణం తెప్పరిల్లిందండి. ఎప్పుడు అంటే, ఒక మాట విన్నప్పుడు, రెవల్యూషన్, కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు. ఏంటంటే, యోసేపు బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తుని ఏలుచున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. ఈరోజు మన ప్రాణం తెప్పరిల్లాలంటే మనకు కూడా దేవుడి గురించిన ప్రత్యక్షత రావాలి. మనం కూడా దేవుడి గురించిన ప్రత్యక్షతను తెలుసుకోవాలి. అప్పుడే మన ప్రాణం కూడా తెప్పరిల్లుతుంది. ఏంటి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే ప్రత్యక్షత ఏంటి తెలుసా? అమ్మ, నీవు పాటిస్తున్నటువంటి భక్తిని చాలా మంది రెడిక్యూల్ చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఓ, మీరు క్రిస్టియన్సా అని మనల్ని ఎక్కిరిస్తున్నారు. చిన్నప్పుడు నన్ను పాటల పోటీలకు పిలిచేవాడు, బాగా పాడేవాడు నన్ను. మా స్కూల్లో కూడా సింగింగ్ కాంపిటీషన్ ఉంటే, నేను అయ్యగారు అబ్బాయినే కాబట్టి నాకు సినిమా పాటలు అయ్యగారు పాడాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. స్కూల్లో మాత్రం మరి సింగింగ్ కాంపిటీషన్ అంటే ఏ పాట పాడతారండి? అన్నీ సినిమా పాటలు పాడతారు. అయితే నాకు ఇవేవి రావు, పాడాలన్న ఆలోచన కూడా లేదు కాబట్టి నాకు తెలిసిన పాటలు మన ట్రేడ్ మార్క్ సాంగ్స్ ఉంటాయి కదా, నీవు చేసిన ఉపకారములకు, ఇట్లాంటి పాటలన్నీ కూడా పాడేవాడిని. ఒకసారి మంచి హై లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది స్కూల్లో కాంపిటీషన్ జరుగుతుంటే, మా టీచర్లు ఎవరికి కూడా క్రిస్టియన్ సాంగ్ పాడతానంటే ఇష్టం ఉండేది కాదు. నేనంటేనే పెద్ద ఇష్టం ఉండేది. ఈడు క్రిస్టియను, వీడు ఎప్పుడు వచ్చి యేసు గీతాలు పాడుతూ ఉంటాడు. మా కోపం. వాళ్ళందరూ కూడా వేరే విశ్వాసానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి నచ్చేది కాదు. ఎరా వేరే పాట పాడరా, ఎన్ని మంచి సినిమా పాటలు ఉన్నాయి అని చెప్పేసి నాకు చెప్పేవాడు. అవి నాకు రావు సార్ అనేవాడిని. నా మీద విసుక్కునేవాళ్ళు, నన్ను కొంచెం కించపరిచేవాళ్ళు. నాకు బాధ అనిపించేది. అయినా సరే నేను పట్టించుకోకుండా కాంపిటీషన్కి పేరు ఇచ్చాను. ఇప్పుడు అందరూ క్రీస్తు ఎవరో ఎరుగనటువంటి విశ్వాసానికి చెందినటువంటి వాళ్ళందరూ, మా స్కూల్ పిల్లలందరూ దగ్గర 500 వేరే స్కూల్ పిల్లలు కూడా కాంపిటీషన్కి వచ్చారు. అందరూ గ్రౌండ్లో కూర్చొని ఇప్పుడు ఎవరు పాడతారు నెక్స్ట్గా కాంపిటెంట్ ఎవరంటే పాల్ ప్రశాంత్ వచ్చి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాడా. వాళ్ళకి పాట నచ్చిందా అంటే నచ్చలే. పోనీ, పాట సరిగా పాడలేదురా, నువ్వు ఓడిపోయావు అని నా మార్కులు తీసేద్దాం అనుకుని అందరూ అనుకుంటున్నారు. కానీ రాగం బాగానే పాడానుగా, శృతి తప్పలేదు, లయ తప్పలేదు, తాళం తప్పలేదు, పాట రాగం బాగుంది. పాడేవాళ్ళు కూడా కొంతమంది వారి దేవుళ్ళకి చెందిన భక్తి గీతాలు పాడినప్పుడు వీళ్ళు మార్కులు వేస్తున్నారుగా, మరి ఇప్పుడు నాది కాదంటే కుదరదు కదా అని చెప్పేసి వాళ్ళతో పోలిస్తే నేను రాగయుక్తంగా పాడాను అంత చిన్న వయసులో. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చినట్టు అందరూ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని, ఎన్ని మార్కులు వేస్తున్నారు వీడికి, వెయ్యాలండి తప్పదు, ఆడే బాగా పాడాడు అనుకొని మొత్తానికైతే అందరూ డిస్కస్ చేసుకొని వేసారు మార్కులు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అని అనగానే నా పేరు వచ్చింది. నాకు సంతోషం వేసింది. దేవా నీకు స్తోత్రం అనుకున్నా. అయితే మా ప్రిన్సిపాల్ సార్ పిలిచి, ఏరా ఈ యేసు గీతం పాడినావు బాగానే ఉంది, ఇంకెందుకు ఇక మొత్తం మీ ప్రచారం అంతా చేస్తున్నావు కదా, ఇంకేదో అంటారు కదా మీరు పాటలు పాడిన తర్వాత లాస్ట్కి ఏదో చెప్తారు కదా, ఏం చెప్తారు, ఏదో చెప్తారు కదా చెప్పు అని. ఏం చెప్తారు సార్ అంటే, నీకు తెలీదా చెప్పురా అన్నాడు. అంటే అది కూడా నన్ను ఎక్కిరిస్తూనే అపహాస్యం చేస్తూనే. అంటే అది సార్ ఏమంటారు, అంతా క్లోజింగ్ లేదో అంటారు కదా అన్నాడు. ఆమెన్ అంటారు సార్. నీకు అది కూడాను అంటే ఆమెన్ అన్నా.
అందరూ హోహో అని నవ్వారు. అందరు ఎంత నవ్వితేనే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. అరే ఇంకా కూడా ఏదో అంటారా అన్నారు. హల్లెలూయా అంటారు సార్ అని. అది కూడాను అంటే హల్లెలూయా అన్నాను. అంటే అందరూ మళ్ళీ హోహో అని నవ్వారు. ఈయన ఎక్కిరిస్తున్నాడు, వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. ఎంత ఎక్కిరించినా నా ఫస్ట్ ప్రైజ్ మాత్రం తీసుకోలేకపోయారు. అయిపోయింది, అపహాస్యం చేశారు. అయితే నాకు అనిపించింది, నేను నమ్ముకున్న దేవుడిని మీరు అపహాస్యం చేస్తున్నారు కదా, ఒకరోజు వస్తుంది అనుకున్నాను. ఆ ఒకరోజు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా నా యేసయ్యతో నేను ఉండడాన్ని మీరు చూస్తారు. ఈరోజు మీరు కూడా భక్తి చేస్తూ ఉంటే మిమ్మల్ని అపహాస్యం చేస్తున్నారేమో, మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్ని ఎక్కిరిస్తున్నారేమో. మీరు ప్రార్థనకు వెళ్తుంటే, ఏ అమ్మా ప్రార్థనకి ప్రార్థనకే వెళ్తున్నావా ఇంకెక్కడికన్నా వెళ్తున్నావా అని అడిగిన వాళ్ళని కూడా మీరు చూసుంటారు. ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మీకు ఇచ్చే ప్రత్యక్షత ఏంటి తెలుసా? మనం పూజిస్తున్న యేసయ్య ఆయన సజీవుడు. మనం పూజిస్తున్నటువంటి యేసయ్య ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన మట్టి కాదు, ఆయన విగ్రహం కాదు, ఆయన గాలి కాదు, ఆయన ఆత్మ అయినటువంటి, ఆయన పూజనీయుడైనటువంటి, పూజార్హుడైనటువంటి దేవుడు. యుగ యుగంలోకి రాజుగా ఆయన ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు, మనల్ని పరిపాలించబోతూ ఉన్నాడు. అందుకే ఆ యేసయ్య రాజుగా వస్తాడు. ఆ రాజుగా వచ్చినప్పుడు నాతో కూడా కలిసి రాజ్యం చేస్తాడు. నేను ఆయన పక్కన నించొని అధికారిగా రాజ్యం చేసేటప్పుడు మీరందరూ చూస్తూ ఉంటారు. నేను కింగ్ ఉంటాను, కింగ్ పక్కన ఉంటాను అనేటువంటి ప్రత్యక్షత ఈరోజు మనకిస్తున్నాడు. మనం నమ్ముకున్నటువంటి యేసయ్య చచ్చిపోయిన దేవుడు కాదండి. మనం నమ్ముకున్నటువంటి యేసయ్య ఎవరో బతికించాల్సినటువంటి యేసయ్య కాదండి. మనం నమ్ముకున్నటువంటి యేసయ్య తిరిగి లేచినటువంటి యేసయ్య, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసయ్య, సమాధి రాయిని తొర్లించి సమాధిలో నుండి బయటికి ఇచ్చినటువంటి యేసయ్య, మరణించినటువంటి మృతులను ఒక్క పిలుపుతోటి బయటికి రా అని పిలిచినటువంటి యేసయ్య, శూన్యం నుండి సమస్తమును సృజించినటువంటి యేసయ్య, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చినటువంటి నా యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి నా యేసయ్య, నా కొరకు పరిశుద్ధాత్మను పంపించినటువంటి నా యేసయ్య, ఆయన చనిపోలేదు, ఆయన సజీవుడు. ఈ వాక్యం ద్వారా రోజు నాకు కనపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా రోజు నన్ను ఆదరిస్తున్నాడు, నన్ను మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నాతో కూడా రాజ్యం చేస్తాడు. నేను కూడా ఆయనతో కూడా రాజ్యం చేస్తాను. 1000 ఏళ్ల పరిపాలనలో నేను కూడా ఆయనతో కూడా పరిపాలిస్తాను. నీకు ఆ ధన్యత ఉందో లేదో కానీ నాకుంది ధన్యత. ఎందుకంటే ఐ జస్ట్ గాట్ ద రివలేషన్ ఫ్రమ్ హెవెన్. నేను పరలోకము నుంచి ఇప్పుడే నేను ప్రత్యక్షతను పొందుకున్నాను. నా యేసు సజీవుడు. అందుకనే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. చూడండి, నా యేసయ్య రాజుగా వస్తాడు. ఆయనతో కూడా నేను కూడా పరిపాలిస్తాను. రెవల్యూషన్. అమ్మా, ఆ రెవల్యూషన్ ఈరోజు నీవు పొందుకున్నావా? ఆ ప్రత్యక్షత నీవు పొందుకున్నావా? సహోదరుడా, ఇన్ని రోజులుగా మనం వస్తున్నాం, కానీ నువ్వు ఎప్పుడైనా ఆయనతో పాటు పరలోకంలో కూడా ఉండి ఆయనతో పాటు రాజ్యం మేలేటటువంటి దృశ్యాన్ని ఎప్పుడైనా ఊహించుకున్నావా? ఊహించుకుంటే ఈరోజు దేవుడు ఆ ప్రత్యక్షత నీకు ఇస్తున్నాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు సిట్ యాజ్ ఎ వాల్యూలెస్ మ్యాన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు సిట్ యాజ్ ఎ వర్త్లెస్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ గోయింగ్ టు సిట్ బిసైడ్ హిస్ థ్రోన్. ఆయన సింహాసనం పక్కన నీవు కూర్చొని ఆయనతో కూడా పరిపాలించబోతున్నావు. ఆయన మహిమలో నీవు కూడా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రివల్యూషన్. 4వదిగా చివరిదిగా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైం. ఏంటి తెలుసా అండి? రిపిటీషన్. ఏంటి చెప్పండి? ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే రిపిటీషన్ చేస్తే వస్తుంది. ఏమి రిపీట్ చేయాలంటే మనం విన్న వాటిని కన్న వాటిని చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇందాక వచనం చదువుకుందామా? 45వ అధ్యాయము 27వ వచనము మళ్ళీ ఒకసారి చదువుకుందామా? అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. ఇప్పుడు చూడండి, అప్పుడు యోసేపు తమతో చెప్పిన మాటలను ఏం చేశారు? అతనితో చెప్పిరి, ఇంకొకరితో చెప్పారు. యోసేపు మాటలను ఎవరికి చెప్పాడు అంటే వాళ్ళ అన్నలకు చెప్పాడు. వీళ్ళ అన్నలు ఆ మాటలను తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? వాళ్ళ నాన్నకి చెప్పారు. మాట 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 మాట్లాడుతూ ఉంటే, ఆ యేసు మాట ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్తూ ఉంటే అది ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. మాట ఒక దగ్గర ఆగిపోతే ఉజ్జీవం రాదు. ఇప్పుడు నేను చెప్పిన మాట మీ దగ్గరే ఆగిపోతే ఉజ్జీవం రాదు. నేను చెప్పిన మాట, ఆ మాట మీ మాటగా పక్కింటోళ్ళకి చేరాలి. ఆ పక్కింటోళ్ళ దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేరాలి. ఈ మాట అనేక నోట పడి ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. అందుకనే మాట అన్నది పాస్ అవుతూ ఉండాలి. యోసేపు చెప్పిన మాట యోసేపు నుండి అన్నలకు చేరింది. అన్నలు అదే మాటను యాకోబుకు చెప్పారు. చూడండి, ఈ మాట వ్యాపిస్తున్న కొద్దీ ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. మాటని ఈరోజు మనం పాస్ చేయాలి. ఏం మాట? యేసయ్య మాటను పాస్ చేయాలి.
ఎక్కడి నుంచి వస్తుంది యేసయ్య మాట? ఇక్కడ అయ్యగారు చెప్పే వాక్యంలో నుంచి వస్తుంది, మీరు చదువుకునే మాటలో నుంచి వస్తుంది. ఇది ఎక్కడెక్కడ ఈ మాట వ్యాపింపజేయాలంటే మీరు చదువుకునే ప్రదేశాల్లో వ్యాపింపజేయాలి. అంటే మీరు సాక్షిగా బ్రతకాలి. మీరు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మీరు సాక్షిగా బ్రతకాలి. ఏమండి, అందరం కలిసి పార్టీకి వెళ్దామండి అంటే అందరూ వస్తామంటున్నారు, కానీ ఇదిగో ఆ అమ్మాయి మాత్రం రానంటుందంటండి. ఆ అమ్మాయి ఎందుకు రాదు అంటే, ఆ అమ్మాయి ఏదో వాళ్ళ చర్చికి వెళ్తుందటండి, ఆ చర్చిలో వాళ్ళు ఇట్లాగా వెళ్ళడానికి సమర్థించడట, ఈ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ లేదట. అవునా? ఏంటి ఆ అమ్మాయి ఎందుకు రావట్లేదంటే, ఆ అమ్మాయి యేసయ్యను నమ్ముకుందట. మనము జీవితాన్ని జీవించాలండి. కేవలం మాటను మాట్లాడితే కూడా కాదు, జీవితాన్ని జీవించాలి. ఆ యాక్షన్స్ కనపడాలి. ఇప్పుడు ఈ యోసేపు అన్నలు వీళ్ళందరూ కూడా కేవలం మాట చెప్పి ఊరుకున్నారా? అప్పుడే ఉద్యోగం వచ్చేసిందంటే వీళ్ళందరూ యోసేపు పంపించిన బండ్లన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు యాకోబు వీళ్ళు చెప్పిన మాట విన్నాడు, వాళ్ళు పంపించిన బండ్లు చూస్తున్నాడు. ఇంకేం కావాలి నమ్మడానికి? యాకోబుతోటి యోసేపు బతికే ఉన్నాడంటే నేను నమ్మను అని అనుకుని ఉండొచ్చు. నమ్మకపోవడానికి ఏం లేదు. యోసేపు ఈ ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు, ఐగుప్తు నుండి మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి బండ్లు పంపించాడు అని చెప్తే, ఆ బండ్లు ఇన్ని బండ్లు వస్తున్నాయి, వామ్మో నిజంగా రాజుగారు పంపించే బండ్లు లాగానే ఉన్నాయి, ఇది నమ్మదగిందే. నమ్మాడు. యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. నువ్వు చెప్పే మాట, నువ్వు నీ చుట్టుపక్కల ఉండే సమాజానికి చెప్పే మాట వారు నమ్మాలి అంటే వారు నిన్ను చూచి నమ్మగలగాలి, నీ ప్రవర్తన చూచి నమ్మగలగాలి. మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. మన ప్రవర్తన మనం చెప్పే మాటకు అనుగుణంగా ఉండాలి. మేము క్రిస్టియన్స్ అండి, మేము యేసయ్యను నమ్ముకున్నామండి, మేము సినిమాలకు రావండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోరండి. మన జీవితంలో ప్రేమ కనపడాలి, మన జీవితంలో కరుణ కనపడాలి, మన జీవితంలో ఓర్పు సహనం కనపడాలి, మన జీవితంలో వివేకం కనపడాలి, మన జీవితంలో ముందు చూపు కనపడాలి, అభివృద్ధి కనపడాలి, పట్టుదల కనపడాలి, కష్టపడి పనిచేసే స్వభావం కనపడాలి. మేము దేవుడిని నమ్ముకుంటాం కానీ మేము పని చేయమండి, బద్ధకస్తులుగా ఉంటామంటే అవతలోళ్ళు మారండి. మేము దేవుడిని నమ్ముకుంటాం కానీ మేము మీతో కలవండి అంటే అవతలోళ్ళు మారండి. అవతలతో మాట్లాడాలి, సమాజంతో అందరితో కలవాలి, వారందరికీ మనం ఉప్పుగా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అందరూ వాడుకోవాల్సిందే. ఉప్పు పడితేనే ఉప్పు గొప్పతనం తెలుస్తుంది. ఉప్పు రుచి చూడనంత వరకు ఉప్పు సంగతి ఏంటో తెలియదు. సాక్ష్యం ఇవ్వాలి మనం, అప్పుడే ఉద్యోగం వస్తుంది. ఈరోజు 31 వసంతాలు నింపబడినటువంటి, పూర్తి చేసుకున్నటువంటి ఈ మేడగది ప్రార్థన సహవాస సంఘంలో ఉన్నటువంటి సభ్యులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు 4 విషయాలతో మీతో మాట్లాడాడు. మొట్టమొదటిది ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనసు పొందాలి. రెండవది రికన్సిలియేషన్, ఐక్యపరచబడాలి, మనుషులతో ఐక్యపరచబడాలి, దేవునితో ఐక్యపరచబడాలి. మూడవదండి రెవల్యూషన్, ప్రత్యక్షత పొందుకోవాలి. ఎట్లా వస్తుంది ప్రత్యక్షత? దేవుని వాక్యం చదివితే వస్తుంది, ఆయన పరుల సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే వస్తుంది. నాలుగవది రిపిటేషన్, ఇక్కడ మీరు విన్న వాక్యాలను సమాజంలో రిపీట్ చేయాలి. మీకు దైవజనులు చెప్పిన వాక్యాలను, మాటలను మీ ఇంట్లో రిపీట్ చేయాలి, వాటిని మరలా చదవాలి, మరలా ప్రకటించాలి. ఉజ్జీవం వస్తుంది. సంఘంలో ఉజ్జీవం అంటే నీలో ఉజ్జీవం వచ్చినట్లే. నీలో ఉజ్జీవం వస్తే దేవుడి లోకమంతా కూడా ఉజ్జీవాన్ని రాగలించగలడు. కాబట్టి అలా ఉజ్జీవం రావడానికి మనము ఉజ్జీవింపబడదాం, ఉజ్జీవానికి కారకులవుదాం. దేవుడు అటువంటి కృపను, ధన్యతను మనందరికీ అనుగ్రహించునుగాక.